Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara. నా పేరు వైష్ణవి and I welcome you all to the Hindu analysis for 15th of July 2025. So, మొత్తం వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఆల్మోస్ట్ 9 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి ఇండియా అండ్ యూరోప్ రిలేషన్స్, ఇంకొకటి స్టెమ్ కెరీర్స్ గురించి, విమెన్ ఇన్ స్టెమ్ కెరీర్స్, కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు లాగింగ్ బిహైండ్, ఓకే, అండ్ లేబర్ మినిస్ట్రీ ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. హీ గేవ్ సమ్ స్టేట్మెంట్, సో దాన్ని బట్టి ఒక ఆర్టికల్ చూస్తాం. అండ్ వేరియస్ అదర్ స్మాల్ ఆర్టికల్స్ కూడా మనం చూస్తాం విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో స్టే టిల్ ది ఎండ్, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి ఈ వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయడం మర్చిపోద్దు. మొత్తం వీడియో చూసిన తర్వాత ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డిస్కషన్, ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం ఏపీఎస్సి గ్రూప్ 1లో అండ్ ఆల్సో టీజీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్సెస్లో మనం ఇన్స్టాల్మెంట్స్ని యాడ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఎవరైనా పర్చేస్ చేయాలనుకునే చేయొచ్చు. ఇన్ బోత్ ఆఫ్ దిస్ కోర్సెస్ 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. సైంటిఫికలీ డిజైన్డ్ కరికులం అండ్ పెడగాజీ ఉంటుంది. అండ్ టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్ ఉంటాయి. టెస్ట్ ఫర్ ద రివిజన్స్ అండ్ ఆల్సో రిగరస్ ప్రాక్టీస్ విల్ బి దేర్. అండ్ సెషన్స్, డీటెయిల్ సెషన్స్ విల్ బి ఆన్ సైన్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. అండ్ స్పెషల్ ఎంఫసిస్ వచ్చేసి తెలంగాణ దాంట్లో తెలంగాణ ఆస్పెక్ట్స్ ఉంటే ఏపీలో ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద స్పెషల్ ఎంఫసిస్ అనేది ఉంటుంది. అయితే మీరు కాస్ట్ చూసుకుంటే బోత్ ఆఫ్ దెమ్ సేమ్. సో 6126 2 EMIస్లో మీరు పే చేయొచ్చు. అండ్ ఏపీఎస్సి గ్రూప్ 1కి కూడా 6126 పర్ ఇన్స్టాల్మెంట్ యూ కెన్ పే. ఓకే, సో 16th July నాడు ఏపీఎస్సి గ్రూప్ 1 అంటే టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది క్లాసెస్ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ 1. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. లేదా డైరెక్ట్గా taraias.com అనే వెబ్సైట్లో కూడా యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ కోర్స్. ఓకే, with this note let me start the discussion. So let's look at the first article, the importance of India and Europe walking in step అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఈ ఆర్టికల్ అనేది శశి థరూర్ గారు రాశారు. హూ ఇస్ అ ఫార్మర్ అండర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్ అండ్ అ 4th term మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇండియా. ఓకే, సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఇండియా అండ్ యూరోప్కి సంబంధించిన రిలేషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది మనకి జిఎస్ పేపర్ 2లో ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇండియాస్ రిలేషన్ విత్ ద గ్లోబల్ గ్రూపింగ్స్ అండ్ ద రీజనల్ గ్రూపింగ్స్, ఆ టాపిక్తో మనము మోర్ ఆర్ లెస్ లింక్ చేసుకోవచ్చు దీన్ని. అయితే ఈ ఆర్టికల్లో ఇండియా యూరోప్కి మధ్యలో పెరుగుతున్న సత్సంబంధాలు, ఓకే, ద రిలేషన్స్ ఏవైతే గ్రో అవుతున్నాయో వాటి గురించి హైలైట్ చేస్తూ శశి థరూర్ గారు మాట్లాడడం జరిగిందనమాట. సో లెట్ అండర్స్టాండ్ అసలు ఎందుకు గ్రో అవుతున్నాయి రిలేషన్స్, ఏ ఏరియాలో వీళ్ళు ఓకే రిలేషన్స్ని ఇంటెన్సిఫై చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. లెట్స్ అనలైజ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. సో వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద డిస్టెంట్ ఎంగేజ్మెంట్? అయితే ఇండియా అండ్ యూరోప్ ఈ రెండు దేశాలు ఏవైతే, ఈ రెండు గ్రూపింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఒకవైపు ఇండియా ఇంకోవైపు యూరోపియన్ గ్రూపింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో దే హ్యాడ్ ఎ డిస్టెంట్ హిస్టరీ, ద హిస్టరీ ఆఫ్ డిస్టెంట్ ఎంగేజ్మెంట్ అసలు ఎందుకుంది? సో World War II తర్వాత వెస్టర్న్ యూరోప్ ఏదైతే ఉంటుందో, మెయిన్లీ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ యూరోప్ ఏదైతే ఉంటుందో యుఎస్తోని దాని యొక్క రిలేషన్స్ని ఇంటెన్సిఫై చేసుకుంటూ వచ్చింది. దే బికేమ్ ద న్యాచురల్ అలైజ్ అనమాట. దాని తర్వాత 1949 ఆ సమయంలో నాటోని ఫామ్ చేసుకున్నారు, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. 1949లో ఫామ్ అయింది. సో ఇదేంటంటే సోవియట్ యూనియన్ యొక్క థ్రెట్ నుంచి యూరోప్ని రక్షించడానికి ఒక టూల్గా నాటోని స్థాపించడం జరిగిందనమాట. సో యుఎస్ ఏం చేసింది ఈ పర్టికులర్ నాటో ఫార్మేషన్లో? ఇట్ హ్యాస్ టోల్డ్ దాట్ ఇట్ విల్ బీ అ సెక్యూరిటీ గ్యారెంటర్. సో సెక్యూరిటీని నేను ప్రొవైడ్ చేస్తాను, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ థ్రెట్ ఫ్రమ్ ద సోవియట్ యూనియన్ ఐ విల్ సెక్యూర్ యూ అని చెప్పేసి యుఎస్ హ్యాస్ గివెన్ అ గ్యారంటీ అనమాట. ఇట్ హ్యాస్ గివెన్ అ security guarantee. Okay, and also it has supported the Western European part through a Marshall Plan. మార్షల్ ప్లాన్ని తీసుకొచ్చారు. ఈ మార్షల్ ప్లాన్ ద్వారా ఏం చెప్పారు అని అంటే, సో యుఎస్ టోల్డ్ దాట్ నేను యూరోప్కి ఎకానమిక్ సపోర్ట్ కూడా ఇస్తాను అని చెప్పేసి మార్షల్ ప్లాన్లో ఇవ్వడం జరిగిందనమాట. కానీ ప్రస్తుతం ఏంటంటే దిస్ పర్టిక్యులర్ రిలేషన్ ఈజ్ గెటింగ్ చేంజ్డ్. ఓకే, సో దాని తర్వాత ఈ మార్షల్ ప్లాన్ తర్వాత కూడా మనకి ట్రాన్స్ అట్లాంటిక్ అలయన్స్ అనేది వచ్చింది. సో మెయిన్లీ దిస్ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ డ్యూరింగ్ ద కోల్డ్ వార్, ట్రాన్స్ అట్లాంటిక్ అలయన్స్ అనేది. ఓకే, అండ్ ఈవెన్ పోస్ట్ కోల్డ్ వార్ ఎరాలో కూడా ద రిలేషన్ బిట్వీన్ యూరోప్ అండ్ యుఎస్ఏ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇనిషియల్ డేస్లో. ఓకే, సో దే హ్యాడ్ దట్ సివిలైజేషనల్ లింక్స్. కానీ
ఈ పర్టికులర్ యూరోప్ అండ్ ఇండియాకి సంబంధించి మీరు చూసుకున్నట్టయితే మనకు కూడా సివిలైజేషనల్ లింక్స్ ఉన్నప్పటికీ అవర్ స్ట్రాటజిక్ టైస్ వర్ వెరీ వెరీ వీక్ అనమాట. ఇనిషియల్ డేస్లో మనం చూసుకున్నాం. ఇండియా అండ్ యూరోప్ అనేవి దే విల్ హ్యావ్ అ స్ట్రాటజిక్ వెరీ లెస్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. హవెవర్ మనకి సివిలైజేషనల్ టైస్ ఉన్నాయి బికాజ్ ఓకే యూకే హ్యాస్ కలనైజ్డ్ ఇండియా కాబట్టి. సో కానీ మన మోడర్న్ రిలేషన్ మాత్రం ఇట్ రిమైన్ మోర్ ఆర్ లెస్ వీక్ అనే చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఇనీషియల్ డేస్ నుంచి మనము ఇండియా అనేది ఎక్కువగా నాన్ అలైన్మెంట్ మూమెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ వచ్చాం. సో వీ వర్ స్టేయింగ్ అవుట్ ఆఫ్ దిస్ కోల్డ్ వార్ మిలిటరీ బ్లాక్స్. సో ఏదైతే యుఎస్ఏ, సోవియట్ యూనియన్ బ్లాక్స్ ఫామ్ అయ్యాయో వాటిని మనము పట్టించుకోకుండా వీఆర్ ఇన్ అ మిడిల్ పాత్, రైట్. సో కాబట్టి ఆ పర్టికులర్ టైం నుంచి మనకి యూరోప్తో పెద్దగా సంబంధాలు అనేవి లేవన్నమాట. ఓకే, సో వరల్డ్ వార్ 2 తర్వాత మెయిన్లీ యూరోప్ వాజ్ బిజీ విత్ గెటింగ్ అలయన్సెస్, న్యాచురల్ అలయన్స్ ఫార్మేషన్ విత్ ద యుఎస్ఏ అండ్ ఆల్సో నాటో ఫార్మేషన్లో బిజీగా ఉండిపోయింది. సో దట్ ఈ పర్టికులర్ బిజీనెస్ వల్ల ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఈక్వలైజింగ్ ఓకే రిలేషన్ విత్ దిస్ పర్టికులర్ ఇండియన్ పార్ట్. ఓకే, సో ఎకానమిక్ కానీ డిఫెన్స్ లింకేజెస్ కానీ యూరోప్ తోటి పెద్దగా ఇండియాకి లేవన్నమాట. ఓకే, ఇన్ షార్ట్ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఇండియా అండ్ యూరోప్ దే బోత్ వర్ నాట్ వెరీ మచ్ సెంట్రల్ టు ఈచ్ అదర్స్ ఫారెన్ పాలసీ. సో వాళ్ళ యొక్క ఫారెన్ పాలసీ ప్రయారిటీస్లో ఒకరి మీద ఒకరికి పెద్దగా ప్రయారిటీస్ అనేవి లేవన్నమాట ఇనీషియల్గా. బట్ ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు అంటే ద చేంజ్ ఇస్ బిగినింగ్. ఈ పర్టికులర్ రిలేషన్ ఏదైతే ఉంటుందో, ఈ డిస్టెంట్ రిలేషన్ ఏదైతే ఉంటుందో వీఆర్ సీయింగ్ సమ్ చేంజెస్. ఎందుకు? దెర్ ఆర్ సమ్ చేంజెస్ ఇన్ ద గ్లోబల్ ఆర్డర్. ఓకే, ఒకటి వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మెయిన్లీ ఫస్ట్ టర్మ్లో కానివ్వండి, ప్రస్తుతం టర్మ్లో కానివ్వండి, వెన్ హీ బికేమ్ ద యుఎస్ ప్రెసిడెంట్ హీ ప్రమోటెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అమెరికా ఫస్ట్ పాలసీ. మనకు తెలిసిందే. ఓకే, హీ ఈస్ యాక్చువల్లీ coming up with the protectionist measures, okay, transactional measures, America first policy, and he is not feeling like a global leader. ఓకే, గ్లోబల్ లీడర్గా కాకుండా అమెరికా ఇస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అన్న ఒక ఇంటెన్షన్తో ముందుకు వస్తున్నారు. అండ్ హీ క్వశ్చన్డ్ ది నాటో యొక్క వాల్యూని క్వశ్చన్ చేశారనమాట. హీ టోల్డ్ ఇట్స్ ఏజ్ ఓల్డ్ ఆర్గనైజేషన్, ఇట్స్ అన్ ఆబ్సలేట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ని వదలడం కూడా జరిగిందనమాట. హీ క్రిటిసైజ్డ్ సమ్ ఆఫ్ ది అలైస్. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీని క్రిటిసైజ్ చేశారు, ఫ్రాన్స్ని క్రిటిసైజ్ చేశారు, కెనడాని క్రిటిసైజ్ చేశారు. ఎందుకనంటే వాళ్ళ యొక్క బడ్జెట్లో డిఫెన్స్కి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేయట్లేదు అనమాట. సో అందుకు గాను వాళ్ళని క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఆల్సో ఇదే కాదు, గ్లోబల్ డీల్స్ నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ విత్డ్రూ. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్ క్లైమేట్ అకార్డ్ కానివ్వచ్చు, డబ్ల్యూటీఓ కావచ్చు, డబ్ల్యూహెచ్ఓ కావచ్చు, వీటిలలో అండ్ ఆల్సో యుఎస్ఏ లాంటి వాటిని స్టాప్ చేయడం, ఇలాంటి ఓకే ఇనిషియేటివ్స్ అన్ని లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ని ట్రంప్ తీసుకుంటూ ఉండడం మనం చూసాము. సో మెయిన్ ఎజెండా ఇస్ టు పుట్ అమెరికా ఇస్ ద ఫస్ట్ ప్లేస్. ఓకే, సో ద ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికా ఆర్ కెప్ట్ ది ఫస్ట్ ప్లేస్ అనమాట. అయితే ఈ పర్టికులర్ ఇనిషియేటివ్స్ వల్ల, ఆల్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్స్ వల్ల ద యూరోప్ వాజ్ డీప్లీ షాక్డ్. ఓకే, సో యూరోప్ ఏంటంటే ఇట్ స్టార్టెడ్ మూవింగ్ అవే ఫ్రమ్ ది యుఎస్ ఇంట్రెస్ట్. యుఎస్ నుంచి వచ్చిన న్యాచురల్ అలైజ్ అండ్ ట్రెడిషనల్ అలైజ్ ఏవైతే ఉన్నాయో సో దే స్టార్టెడ్ బ్రేకింగ్ అనమాట. సో నాటో అనేది ఒకప్పుడు ఇట్ వాజ్ అ సాలిడ్ అలయన్స్, కానీ ఇప్పుడు ఏంటంటే వీఆర్ సీయింగ్ సమ్ డ్రిఫ్ట్ ఇన్ దిస్ నాటో. ఓకే, సో కొహేషన్ అనేది ఎక్కువగా లేదు, ఇంటర్నల్గా లాట్ ఆఫ్ డిసగ్రిమెంట్స్ అనేవి ఉంటున్నాయన్నమాట. అయితే ఈ పర్టికులర్ ఇష్యూస్ అన్నిటినీ చూసి వాట్ ఈస్ ద యూరోప్స్ రెస్పాన్స్? సో యూరోప్స్ రెస్పాన్సెస్ ఒక్కొక్క నేషన్, యూరోపియన్ యూనియన్ ఆర్ యూరోప్లో ఉన్న డిఫరెంట్ నేషన్స్కి డిఫరెంట్ ఐడియాలజీస్ అనేవి ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ స్పీకింగ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్ట్రాటజిక్ అలయన్సెస్, స్ట్రాటజిక్ అటానమీ. ఓకే, స్ట్రాటజిక్ అటానమీ మీద ఫోకస్ చేస్తున్నారు. సో దే డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ యుఎస్ఏ, దే వాంట్ టు డైవర్సిఫై దేర్ ఇంట్రెస్ట్, దే వాంట్ టు డైవర్సిఫై ది అలయన్సెస్ విత్ అదర్ నేషన్స్ ఆల్సో. ఓకే, సో ఏంటంటే యుఎస్ నుంచి వాళ్ళ అన్ప్రెడిక్టబిలిటీని చూడడం వల్ల యూరోపియన్ లీడర్స్ ఆర్ కాలింగ్ ఫర్ డిఫరెంట్ స్ట్రాటజీస్. అందులో ఒకటి వచ్చేసి స్ట్రాటజిక్ అటానమీ. ఈ పర్టికులర్ ఐడియా ద్వారా ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళ యొక్క ఓన్ డిఫెన్స్ మీద, వాళ్ళ యొక్క ఓన్ ఇంట్రెస్ట్ల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు రాదర్ దాన్ strengthening the relation with the US. Okay, and also France has spoken about something called as European Army గురించి మాట్లాడడం జరిగింది. అండ్ జర్మనీ ఏమో డిఫెన్స్ బడ్జెట్ని ఇంక్రీజ్ చేసింది. ఓకే, అండ్ ఈస్టర్న్ కంట్రీస్ అండ్ నార్డిక్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో యూరోప్లో, సో దే స్టార్టెడ్ అసెట్టింగ్ మోర్ రీజనల్ ఇండిపెండెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగిందనమాట. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? దే ఆర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ ఆర్డర్ టు
స్టాప్ ద డిపెండెన్సీ ఆన్ ద కంట్రీ ఆఫ్ యుఎస్ఏ మీద ఉన్న ఆ ట్రెడిషనల్ అలయన్సెస్ని చెక్ పెట్టడానికి ఈ పర్టికులర్ ఇనిషియేటివ్స్తో ఈచ్ ఆఫ్ ద కంట్రీస్ కమింగ్ అప్ విత్. Okay, so Europe now wants, in short, if I say, Europe now wants to be not just a US follower, but it want to become a pole of power అని చెప్పొచ్చు. ఈ మల్టీపోలార్ వరల్డ్లో ఒక పోల్ ఆఫ్ పవర్గా నిల్చోవాలనుకుంటుంది రాదర్ దాన్ జస్ట్ బీయింగ్ అ యుఎస్ ఫాలోవర్. ఓకే, అయితే ఈ పర్టికులర్ ఇనిషియేటివ్లో భాగంగానే యాజ్ దే వాంట్ టు టర్న్ టువర్డ్స్ అదర్ కంట్రీస్ ఆల్సో, వేరే ఒక కంట్రీస్ యొక్క ఆపర్చునిటీస్ మీద వేరే కంట్రీస్తో ఉన్న రిలేషన్స్ని స్ట్రెంథన్ అప్ చేసుకోవాలనే ఒక కార్యక్రమంలో సో ఇండియా వైపు కూడా షిఫ్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇండియా వైపు ఇప్పుడు ఎందుకు షిఫ్ట్ అయింది, ఇండియాలో ఏమైనా చేంజెస్ వచ్చాయా అని అంటే ఎస్, ఇండియా హ్యాస్ సీన్ సంథింగ్ కాల్డ్ యాజ్ నాన్ అలైన్మెంట్ నుంచి మనం మల్టీ అలైన్మెంట్ వైపు అడుగులు పెడుతున్నాం అనమాట. అయితే కోల్డ్ వార్ సమయంలో ఏంటంటే మనము ఈచ్ ఆఫ్ ద బ్లాక్స్కి మనం సపోర్ట్ చేయకుండా వీ హ్యావ్ కమ్ అప్ విత్ అన్ ఐడియాలజీ కాల్డ్ యాజ్ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్. ఇదేంటి, ఇట్ హ్యాస్ అవాయిడెడ్ అ సైడింగ్. ఓకే, అటు యూఎస్ఏకి సపోర్ట్ చేయాలా ఇటు యూఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేయాలా అనేది కాకుండా సో ఇన్ ఆర్డర్ టు స్టాప్ దట్, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద సైడింగ్ ఆన్ ఎనీ ఆఫ్ దిస్ పర్టికులర్ బ్లాక్స్, సో మనం ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్తో ముందుకు వచ్చాము. కానీ అప్పుడేంటంటే మెయిన్లీ ఫారెన్ పాలసీ అనేది ఇట్ వాజ్ వెరీ మచ్ కాషియస్, డీప్ మిలిటరీ పార్ట్నర్షిప్స్ ఉండకుండా మనం చూసుకున్నాం ఇనీషియల్గా. కానీ నౌ వీఆర్ కమింగ్ అప్ విత్ అన్ ఇనిషియేటివ్ కాల్డ్ యాజ్ మల్టీ అలైన్మెంట్. ఈ 21st సెంచరీలో ఎస్పెషలీ 2010 తర్వాత మనం ఏంటంటే మల్టీ అలైన్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం అనమాట. సో మనం ఏం చేస్తున్నామనంటే వీ హ్యావ్ స్టార్టెడ్ ఎంగేజింగ్ విత్ మల్టిపుల్ గ్లోబల్ పవర్స్ సైమల్టేనియస్లీ. సో ఇష్యూ బేస్డ్ పార్ట్నర్షిప్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఒకే కంట్రీ మీద మొత్తం ఫోకస్ చేయకుండా ఇష్యూని బట్టి ఒక్కొక్క కంట్రీతోని మనము మన రిలేషన్స్ని మనం స్ట్రాంగ్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఓకే, వీ స్టార్టెడ్ ఎంగేజింగ్ విత్ మల్టిపుల్ గ్లోబల్ పవర్స్ సైమల్టేనియస్లీ. సో అందులో భాగంగానే మనము క్వాడ్ లాంటి గ్రూపింగ్స్లో జాయిన్ అయ్యాం విత్ యుఎస్ఏ, జపాన్ అండ్ ఆస్ట్రేలియా యాజ్ మెంబర్స్. అండ్ బ్రిక్స్, క్వాడ్లో ఎందుకు జాయిన్ అయ్యాం, ఏ ఇష్యూ కోసం జాయిన్ అయ్యాం, టు కౌంటర్ చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఇండో పెసిఫిక్ రీజన్, రైట్. బ్రిక్స్ లాంటి నేషన్స్ గ్రూపింగ్స్లో కూడా మనము జాయిన్ అయ్యాం. సో దిస్ ఈస్ టు కౌంటర్ ద గ్లోబల్ నార్త్ డామినెన్స్ అండ్ అమెరికా పాలసీస్ అండ్ అమెరికాస్ యూనిపోలారిటీ అనేది తగ్గించడానికి మనం బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్స్లో కూడా మనం జాయిన్ అవ్వడం జరిగిందనమాట. ఇదే కాదు, వీ హ్యావ్ డీపెండ్ అవర్ రిలేషన్స్ విత్ ద కంట్రీస్ ఆఫ్ ఫ్రాన్స్, జర్మనీ అండ్ మనతో నార్డిక్ కంట్రీస్ యొక్క రిలేషన్స్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. యూకేతో ఉన్న రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. అంటే వీఆర్ యాక్చువల్లీ అలైనింగ్ విత్ ద మల్టిపుల్ కంట్రీస్ అనమాట. దీనివల్ల ఇండియా కెన్ మెయింటైన్ ద స్ట్రాటజిక్ అటానమీ, మనం స్ట్రాటజిక్ అటానమీని మెయింటైన్ చేయొచ్చు. సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ని, డిఫెన్స్ కోఆపరేషన్ని, ఎకానమిక్ పార్ట్నర్షిప్స్ని మనం ఈ వేరియస్ కంట్రీస్తో వేరియస్ ఇష్యూస్తో మనం డీల్ చేసుకుంటూ వీ కెన్ సైన్ ద డిఫరెంట్ అగ్రిమెంట్స్ అనమాట. ఓకే, సో ఈ చేంజ్ అనేది మనం ఇండియా సైడ్ నుంచి చూసాం. ఒకవైపు యూరోప్ ఏంటంటే యూరోప్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ దట్ ఆర్ కమింగ్ అప్ విత్ బికాస్ ఆఫ్ ది గ్లోబల్ ఆర్డర్లో చేంజెస్ రావడం వల్ల, అమెరికా యొక్క ఐడియాలజీ అండ్ అన్ప్రెడిక్టబిలిటీ వల్ల వాళ్ళు కూడా చేంజ్ అవ్వాలనుకుంటున్నారు. ఇంకోవైపు ఇండియా సైడ్ నుంచి వీఆర్ సీన్ నాన్ అలైన్మెంట్ నుంచి మల్టీ అలైన్మెంట్ వైపు మనం వెళ్తున్నాం అనమాట. సో ఇందులో భాగంగానే సో ఈ పర్టికులర్ చేంజెస్ రావడం వల్లనే మనకేమైంది, సో దెర్ ఆర్ ఎనఫ్ కండిషన్ దట్ గాట్ బిల్డప్ ఇన్ ఆర్డర్ టు ఎంగేజ్ విత్ ద యూరోప్. ఓకే, మన దగ్గర కండిషన్ కానీ వాళ్ళ దగ్గర కండిషన్ కానీ, సో సచ్ అ కండిషన్ హ్యాస్ డెవలప్డ్ వేర్ ఇండియా అండ్ యూరోప్ రిలేషన్స్ ఆర్ గెటింగ్ బెటర్డ్ అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ పార్ట్నర్షిప్ ఇస్ నౌ మేకింగ్ సమ్ సెన్స్. సో అయితే బోత్ ద కంట్రీస్ కామన్ ఇంట్రెస్ట్ల మీద వాళ్ళు పార్ట్నర్షిప్ చేయాలనుకుంటున్నారు. సో ఏంటంటే మెయిన్లీ కొన్ని ఇష్యూస్ మీద ఇద్దరికి సేమ్ స్టాండ్ అనేది ఉంది. బోత్ ఆర్ సపోర్టింగ్ ఇంటర్నేషనల్ లాస్. ఓకే, రెండు దేశాలు ఏంటంటే అక్కడ యూరోప్లో ఉన్న దేశాలు కానీ ఇండియా కానీ, సో బోత్ ఆర్ సపోర్టింగ్ ఇంటర్నేషనల్ లా, మల్టీలాటరలిజం మీద ఫోకస్ చేస్తున్నారు. గ్లోబల్ లెవెల్లో ఫెయిర్నెస్ అనేది ఉండాలి అని చెప్పేసి బోత్ ఆర్ టేకింగ్ స్టాండ్స్. బోత్ ఆర్ డెమోక్రటిక్ ఇన్ నేచర్. ఓకే, క్లైమేట్ చేంజ్ మీద, డిజిటల్ డిస్రప్షన్స్ మీద, అథారిటేరియనిజం మీద, అన్నిటి మీద సేమ్ స్టాండ్స్ అనేది ఉందన్నమాట. సో ఇలా కామన్నెస్ అనేది ఏర్పడడం వల్ల సో నవ్ ఇట్ హాస్ మేడ్ సమ్ సెన్స్ టు పార్ట్నర్ విత్ యూరోప్. ఓకే, యూరోప్ కానీ ఇండియా కానీ బోత్ స్టార్టెడ్ కన్వర్జింగ్ విత్ both the countries from either side. Okay,
సో యూరోప్ ఏంటంటే ఇట్ స్టార్టెడ్ రీథింకింగ్ అబౌట్ ద గ్లోబల్ పార్ట్నర్షిప్. సో ట్రంప్ ట్రాన్స్ అట్లాంటిక్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ సీన్ ఎ షిఫ్ట్ కాబట్టి సో యూరోప్ ఏంటంటే గ్లోబల్ పార్ట్నర్షిప్స్తో ఇంకేమైనా నేను వేరే కంట్రీస్తో పార్ట్నర్షిప్ చేస్తే బాగుంటుందా అనేది రీథింక్ చేసింది. అండ్ ఇండియా హ్యాస్ ఆల్సో లుక్డ్ బియాండ్ ఇట్స్ ట్రెడిషనల్ అలైస్. ఓకే, సో ఒక రిలయబుల్ అండ్ లైక్ మైండెడ్ కంట్రీస్తో పార్ట్నర్స్తో రిలేషన్స్ని ఎన్హాన్స్ చేసుకుంటే బాగుంటుంది కదా అని అన్నప్పుడు దిస్ హ్యాస్ బాట్ ఇండియా అండ్ యూరోప్ క్లోజర్ దాన్ ఎవర్ బిఫోర్ అని చెప్పొచ్చు. అయితే మీరు ఎకానమిక్ పొటెన్షియల్ చూసుకున్న విత్ బోత్ ద కంట్రీస్. ఓకే, సో 2015 నుంచి 2022 వరకు మీరు చూసుకుంటే యూరోపియన్ యూనియన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో 70% గ్రూ అయింది. ఓకే, సో 2015 to 2022 మధ్యలోనే ఒక 7-8 years గ్యాప్లోనే 70% ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరిగాయి అనమాట. అండ్ ఆల్సో ఫ్రాన్స్ ఒక్క కంట్రీతోనే మన యొక్క ట్రేడ్ అనేది 373% పెరిగింది. ఓకే, ఫ్రాన్స్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్లో. ఓకే, అండ్ ఆల్సో యూరోపియన్ యూనియన్ అనేది ఇట్ ఈస్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది కదా యూరోపియన్ యూనియన్కి. అక్కడ మన దగ్గర నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ అనేవి ఆర్ఎల్స్ యూరోపియన్ యూనియన్ మన దగ్గరికి పంపించే ఇంపోర్ట్స్లో కూడా మనము లాట్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది చూసాం. మెయిన్లీ యూరోపియన్ యూనియన్ నుంచి మనకు వచ్చే ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ ఇంక్రీజ్డ్ డబుల్ ఇన్ లాస్ట్ 3 years. ఓకే, ట్వైస్ పెరిగాయి అనమాట. ఓకే, సో కానీ ఇండియా ఇంకా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ స్టిల్ పెండింగ్. కాబట్టి దాన్ని మనం కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేసుకుంటే బాగుంటుంది. సో దీంట్లో మనం మెయిన్లీ గ్రీన్ సెన్సిటివిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అండ్ కార్బన్ బార్డర్ ట్యాక్స్ లాంటి ఇష్యూస్ మీద కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఎకానమిక్ ఇంట్రెస్ట్లే కాదు. సో ఇన్ ఆర్డర్ టు ట్యాప్ ది ఎకానమిక్ పొటెన్షియల్ మన రిలేషన్స్ స్ట్రాంగ్ అవ్వడం మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ ఎకానమీకి బియాండ్గా చూసుకుంటే మనకు టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సైడ్లో కూడా మనం పార్ట్నర్షిప్ అవ్వచ్చు. టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సైడ్లో కూడా మనం కొలాబరేట్ అవ్వచ్చు అనమాట. సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇండియాలో బై యూజింగ్ ద ప్లాట్ఫామ్స్ లైక్ యూపీఐ, ఆధార్, సో మన దగ్గర ఈ పొటెన్షియల్ అనేది ఉంది. అండ్ ఆల్సో ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్స్ అనేవి చేసుకోవచ్చు. గ్రీన్ ఎనర్జీలో అండ్ క్లీన్ టెక్నాలజీలో, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో, బయోటెక్నాలజీ మీద అండ్ ఆల్సో పబ్లిక్ హెల్త్ మీద కూడా మనము ఫోకస్ చేయొచ్చు. సో ఇన్ని ఏరియాస్లో వీ కెన్ పార్ట్నర్ విత్ యూరోప్ అనమాట. సో దిస్ కెన్ ఫార్మ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అ న్యూ ఏజ్ పార్ట్నర్షిప్ డెఫినెట్లీ. ఇదే కాదు మనకి డిఫెన్స్ సెక్టార్లో కూడా మనము సెక్యూరిటీ కోఆపరేషన్లో భాగంగా డిఫెన్స్ సెక్టార్లో కూడా మనము కోఆర్డినేట్ అవ్వచ్చు అనమాట. యూరోప్ అనేది ఇట్ ఈస్ అ కీ ఆర్మ్స్ సప్లయర్ టు ఇండియా. సో ఇండియాకి ఇవి లైక్ యూరోప్ అనేది ఆర్మ్స్ని సప్లై చేస్తుంది. సో నౌ దెర్ ఈస్ అ స్కోప్ ఫర్ ద జాయింట్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఆల్సో. టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో, డిఫెన్స్ ప్రొడక్షన్లో, డెవలప్మెంట్లో కూడా మనం పార్ట్నర్ అవ్వచ్చు. సో బోత్ సైడ్స్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ సెల్ఫ్ రిలయన్స్. సో డెఫినెట్లీ యూరోప్లో మనకి రీఆర్మ్ 2025 అనే ఒక ఐడియాలజీ ఉంది. మన దగ్గర ఆత్మనిర్భర్ భారత్ అనే ఇనిషియేటివ్ ఉంది. సో బోత్ ఆర్ హ్యావింగ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆత్మనిర్భరతని పెంచుకోవాలనుకుంటున్నారు. ఓకే, ఈవెన్ we are doing the same. సో కాబట్టి సిమిలర్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. అండ్ ఆల్సో దే ఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ మెరిటైమ్ సెక్యూరిటీ, ఎస్పెషలీ ఇండో పెసిఫిక్లో మెరిటైమ్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయడంలో వీ కెన్ పార్ట్నర్ విత్ యూరోప్. ఓకే, అండ్ కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్లో కూడా మనం యూరోప్తో పార్ట్నర్షిప్ చేయొచ్చు. సో ఇండియా ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ యూరోప్ టు బి అ ఫర్మ్ ఆన్ to take a firm stand on Pakistan extremist links. So for example, పాకిస్తాన్ నుంచి వచ్చే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఏదైతే ఉంటుందో దానికి అగేన్స్ట్గా యూరోప్ నుంచి ఒక క్లియర్ స్టాండ్ తీసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. యూరోప్ కూడా ఇట్ నీడ్ టు టేక్ అ స్టాండ్ టు కౌంటర్ ది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనమాట. ఇదే కాదు మనం పీపుల్ టు పీపుల్ టైస్ మనం చూసుకున్నా విత్ బోత్ ద కంట్రీస్. సో పీపుల్ టు పీపుల్ టైస్ అనేవి కూడా సో దెర్ ఇస్ అ లార్జ్ స్కోప్ టు ఎన్హాన్స్ దిస్ పర్టికులర్ థింగ్. హ్యూమన్ మొబిలిటీని మనం ఎన్హాన్స్ చేసుకోవడం అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో దీనివల్ల మన ఇండియన్ స్టూడెంట్స్కి, సైంటిస్ట్లకి, ప్రొఫెషనల్స్కి దే కెన్ గో టు ద యూరోప్ అండ్ దే కెన్ యాక్చువల్లీ స్టడీ ఇన్ ద యూరోప్ అనమాట. అండ్ ఆల్సో వీ కెన్ బ్రిడ్జ్ ద టాలెంట్ షార్టేజెస్ ఇన్ యూరోప్. ఓకే, సో మన ఇండియా నుంచి హ్యూమన్ రిసోర్సెస్ సప్లై అనేది మనం చేయొచ్చు అనమాట. మ్యూచువల్ అండర్స్టాండింగ్ని, ట్రస్ట్ని కూడా మనం బిల్డప్ చేయొచ్చు విత్ దిస్ పీపుల్ టు పీపుల్ టైస్. అదే కాదు వీ కెన్ జాయిన్ వీ కెన్ కమ్ అప్ విత్ జాయింట్ గ్లోబల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో ఈ జాయింట్ గ్లోబల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వీ కెన్ యాక్చువల్లీ స్టాండ్ ఆన్ అ సేమ్ స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ని మనం రిఫార్మ్స్ కోరాలి.
both Europe and even India want to bring the reforms in the multilateral institutions like UNA, WTO, World Bank. సో ఇద్దరు కలిసికట్టుగా దే కెన్ యాక్చువల్లీ కమ్ అప్ విత్ వన్ వాయిస్ అనమాట. గ్లోబల్ సౌత్ని ఎంపవర్ చేయొచ్చు బోత్ ద సైడ్స్ కలిసి. అండ్ ఆల్సో దే కెన్ లీడ్ ద డిస్కషన్స్ ఆన్ AI ఎథిక్స్ అండ్ ఆల్సో డేటా గవర్నెన్స్ మీద వర్క్ చేయొచ్చు. క్లైమేట్ చేంజ్ వాటి మీద కూడా బోత్ కెన్ actually come up with the discussions. Both the sides can take the lead in the discussions anamata. Okay, so ఇంకొకటి ఏంటంటే perception also matters. India, Europe అనేవి both are moving very past outdated views. Like Europe shouldn't see India as a reluctant. ఎందుకు అనంటే ఇనీషియల్గా మనం నాన్ అలైన్మెంట్ స్టాండ్ తీసుకున్నప్పటి నుంచి సో దే సీ ఇండియా యాజ్ అ రిలక్టెంట్ వన్. ఓకే, సో ఈ పర్టికులర్ ఐడియాలజీ, ఓల్డ్ అవుట్డేటెడ్ ఐడియాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేయాలి. అండ్ ఆల్సో డెమోక్రసీ అనే ఐడియాలజీ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఏదైనా డెమోక్రటిక్ థ్రెట్ అనేది మనం చిన్న ఇన్సిడెంట్ చూసినా యూరోప్ ఆల్వేస్ స్టార్ట్స్ బ్లేమింగ్ దట్ ఇండియా ఇస్ నాట్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పేసి. సో దే హ్యావ్ టు సీ అవర్ కైండ్ ఆఫ్ డెమోక్రసీ సపరేట్లీ బికాస్ అవర్స్ ఈజ్ అ డైవర్స్ కంట్రీ. డెఫినెట్లీ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి, బట్ అన్నిటిని మనం పీస్ఫుల్గా ట్యాకిల్ చేయగలుగుతున్నాం. మోర్ దెన్ 75 years అయినప్పటికీ వీఆర్ ఏబుల్ టు ట్యాకిల్ ఎవ్రీథింగ్ ఇన్ అ డీటెయిల్డ్ అండ్ వెరీ సెన్సిబుల్ వే. ఓకే, వితౌట్ ఎనీ ఇష్యూస్. ఎందుకంటే ఇంత డైవర్స్ కంట్రీని మెయింటైన్ చేయడం, ఇందులో డెమోక్రసీని మెయింటైన్ చేయడం ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టాస్క్. ఓకే, సో ఇండియాస్ డెమోక్రసీ, ఇండియాస్ ఐడియాలజీ ఆఫ్ డెమోక్రసీని వేరే కోణంలో చూడడం మొదలు పెట్టాలన్నమాట. ఎవరు? యూరోప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇలా 9 రాసినప్పుడు ఇది ఒకరికి 6 లాగా కనిపిస్తుంది, ఒకరికి 9 లాగా అనిపిస్తుంది. సో కాబట్టి దే హ్యావ్ టు look the ideology of democracy from our country's point of view. They need to be empathetic in that particular idea. Okay, so ఇంకొకటి ఏంటంటే, సో ఇన్ ద ఈవెంట్స్ లైక్ రెజీనా డైలాగ్ ఏంటంటే అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో గ్లోబల్ లెవెల్లో ఉన్న థింక్ ట్యాంక్స్ ఎవరైతే ఉంటారో, గ్లోబల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, సో గ్లోబల్ ఇష్యూస్ మీద, ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూస్ మీద ట్యాకిల్ చేయడానికి రెజీనా డైలాగ్స్ని తీసుకొస్తారు. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్ని మనం యూజ్ చేసుకోవాలన్నమాట. Okay, we have to use this kind of platform to enhance the leadership between both the countries in order to enhance the trade and other kind of partnership with both the countries. Okay, ఇదే కాదు 2025లో we have seen యూరోపియన్ యూనియన్ యొక్క ప్రెసిడెంట్ ఇండియాకి విజిట్ చేయడం కూడా మనం చూసామన్నమాట. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ గ్రోయింగ్ స్ట్రాటజిక్ అటెన్షన్ అండ్ వార్మ్త్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. ఓకే, సో కాబట్టి వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు వాక్ ఇన్ ద స్టెప్. ఓకే, ఇద్దరు కలిసి ఒకే అడుగు ముందుకు వేయాలి, రాదర్ దాన్ వాకింగ్ ఇన్ అ సర్కిల్లో కాకుండా దే నీడ్ టు వాక్ టుగెదర్ అనమాట. ఇండియా అండ్ యూరోప్ అనేది ఒకప్పుడు వన్స్ దే ఆర్ ఎ డిస్టెంట్ పార్ట్నర్స్, కానీ నౌ దే ఆర్ బికమ్ న్యాచురల్ allies. Okay, shifting world lo we are looking at the relation between both these groupings as a natural allies rather than a distant partners. Okay, definitely both the country yokka partnership anedi very important because it is based on the shared values. So both the countries focus on democracy, both the countries are focusing on pluralism, and also strategic needs kuda unnai both the countries. For example, they want to come up with a stable multipolar world, and they have a shared responsibilities also. They want to reform the global governance. So ilanti values, ideologies and responsibility also matches kabatti both the countries are now definitely can work together to come up with the changes. Okay, but still konni challenges ane manam chustunnam with respect to the relation between both the countries. Okati vachesi climate negotiations lo they are coming up with an ideology called as CBAM. CBAM ante enti? Okay, carbon border adjustment mechanism అని చెప్పేసి వాళ్ళు ఒక ఐడియాలజీతో ముందుకు వచ్చారు ఇన్ ఆర్డర్ టు మీట్ దర్ కార్బన్ టార్గెట్స్ అనమాట. సో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్కి సంబంధించి మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటాం కదా, అలానే యూరోపియన్ యూనియన్ హాస్ కమ్ అప్ విత్ సమ్ టార్గెట్స్ ఇన్ విచ్ దే వాంట్ టు ట్యాక్స్ సమ్ అదర్ కంట్రీస్ ప్రొడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టెల్ యూ ఇన్ ఎన్ ఈజీ వే, ఇండియా నుంచి అల్యూమినియం ఓకే ఆర్ స్టీల్ సంథింగ్ ఏదైనా మనము ఎక్స్పోర్ట్ చేసామనుకోండి యూరోపియన్ యూనియన్కి. సో ఈ పర్టికులర్ అల్యూమినియం, స్టీల్ అండ్ ఫర్టిలైజర్స్, ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ ఏవైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో సో దే హ్యావ్ సంథింగ్ లైక్ కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ పర్టికులర్ సెక్టర్లో, అండ్ ఆల్సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి విచ్ ఆర్ నాట్ ఫ్రెండ్లీ టు ద క్లైమేట్. ఓకే, సో కానీ యూరోపియన్ యూనియన్ ఏం చేస్తుంది అంటే ఇలాంటి ప్రోడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు సో క్లైమేట్ ఫ్రెండ్లీ కాదు కాబట్టి ఎక్కువ ట్యాక్స్ అనేది వేస్తుంది అనమాట. ఇలా ఎక్కువ టారిఫ్స్ అండ్ ఎక్కువ ట్యాక్సెస్ వేయడం వల్ల దీస్ ఆర్ నాట్ ఫ్రెండ్లీ ఫర్ అవర్
అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్, వాళ్ళకి ప్రాఫిట్స్ అనేవి రావు. ఓకే, వాళ్ళు నష్టపోతూ ఉంటారు. సో ఇలాంటి ఇష్యూస్ మీద వీటిని ఎలా ట్యాకిల్ చేయాలనే దాని మీద మనం ముందుకు వస్తే బాగుంటుంది. ఇదే కాదు, ఇంతకుముందు నేను చెప్పినట్టు డెమోక్రసీ కానీ ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు సో దే ఆర్ నాట్ రెడీ టు టేక్ ద స్టాండ్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా. అండ్ రీసెంట్గా జరిగిన పెహల్గామ్ అటాక్ కానివ్వండి ఏదైనా, సో దే ఆర్ నాట్ స్టాండింగ్ ఫర్మ్లీ బై సపోర్టింగ్ ఇండియా. ఓకే, టెర్రరిజంని జస్ట్ ఒక మిలిటరీ అటాక్ లాగానో లేకపోతే నార్మల్ మెన్ వచ్చేసి గన్స్తో ఫైట్ చేశారు అనే కోణంలో కాకుండా ఈ టెర్రరిజం ఏదైతే ఉంటుందో దాన్ని స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంగా గుర్తించి దే హ్యావ్ టు ఫర్మ్లీ స్టాండ్ విత్ సపోర్ట్ టు ఇండియా అనమాట. సో అండ్ ఆల్సో స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ అనేది ఒక పర్టికులర్ థింగ్ దట్ వీ కెన్ డూ. ఓకే, మీడియా నరేటివ్స్ని, పబ్లిక్ డిప్లొమసీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం అలైన్ అవ్వాలి సో దట్ వీ కెన్ సాల్వ్ ద ఇష్యూస్ విచ్ ఆర్ దేర్. ఓకే, సో ఇవన్నిటిని మనం ఏం చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ట్రేడ్ అగ్రిమెంట్స్. సో మనం ఎన్నో ఏళ్ల నుంచి ట్రేడ్ అగ్రిమెంట్స్ని సైన్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ హాస్ ఆఫెన్ ఫేసింగ్ సమ్ రోడ్ బ్లాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఆర్ ఇష్యూస్ వల్లనో, టారిఫ్ ఇష్యూస్ వల్లనో, ఎన్వైరన్మెంటల్ స్టాండర్డ్స్ వల్లనో, నేను ఇంతకుముందు చెప్పినట్టు వీటి వల్ల రోడ్ బ్లాక్స్ని ఫేస్ చేస్తూ వచ్చింది. బట్ అన్నిటిని సాల్వ్ చేసుకొని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తో మనం తొందరగా రావాలి. ఓకే, అండ్ ఎఫ్టీఏ టాక్స్ని, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ టాక్స్ని మనం రివైవ్ చేయాలి సో దట్ వీ కెన్ fastly come up with this particular FTA agreement. Okay, so communication ni develop cheyali, people to people ties ni manam encourage cheyali. Okay, so ivanni cheyadam valla we can improvise the relation and we can utilize this particular opportunity in the global scale. Okay, so this is about this article. Okosari meer em cheyandi anante open the PDF which is there in the telegram channel link మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ మీరు PDF యాక్సెస్ తీసుకొని యూ నీడ్ టు roughly read all of this first article in detail. Okay, now let's go to second article. సో మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన ఆర్టికల్కి సంబంధించి ఒక క్వశ్చన్ని మేము ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ట్రై టు అటెంప్ట్ దిస్ క్వశ్చన్. ఇన్ అన్ ఇంక్రీజింగ్లీ multipolar world, critically examine the strategic relevance of the India-Europe relation in the realms of diplomacy, trade, technology and climate change, suggest measures to address the underlying asymmetries in the partnership. సో ఇక్కడ ఏమన్నారు, సో మల్టీపోలార్ వరల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ రిలవెన్స్, యూ హ్యావ్ టు క్రిటికలీ ఎగ్జామైన్ ద స్ట్రాటజిక్ రిలవెన్స్ ఆఫ్ ఇండియా యూరోప్ రిలేషన్స్ ఇన్ ద రియామ్స్. సో ఏ ఫీల్డ్స్లో మిమ్మల్ని ఫోకస్ చేయమన్నారు వైల్ రైటింగ్ ది ఆన్సర్స్? ఇన్ ద రియామ్స్ ఆఫ్ డిప్లొమసీ, ట్రేడ్, టెక్నాలజీ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, సో ప్రతిదాన్ని క్రిటికలీ ఎగ్జామైన్ చేయాలి. డిప్లొమసీలో భాగంగా బోత్ ద కంట్రీస్ ఆర్ స్ట్రైవింగ్ ఫర్ కామన్ వాల్యూస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మల్టీపోలార్ వరల్డ్ని తీసుకురావాలనుకుంటున్నారు. బోత్ ఆర్ వాంటింగ్ టు బ్రింగ్ సమ్ కైండ్ ఆఫ్ డెమోక్రటిక్ ఐడియల్స్ ఇన్ ద గ్లోబల్ స్పియర్. సో స్టిల్ మనం కొన్ని ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నాం. సో పీపుల్ టు పీపుల్ టైస్ అనేవి అంతగా ఇంప్రూవ్ అవ్వట్లేదు. సో రాంగ్ పర్సెప్షన్ విత్ రెస్పెక్ట్ టు డెమోక్రసీ ఫ్రమ్ ఆఫ్ ఇండియా ఇన్ యూరోపియన్ పీపుల్లో రాంగ్ పర్సెప్షన్ అనేది ఉంది. సో అదొక నెగటివ్ పాయింట్. ట్రేడ్ పరంగా చూసుకుంటే ఫ్రాన్స్తో మోర్ దెన్ 300% ట్రేడ్ పెరిగింది. బట్ స్టిల్ వీ డి నాట్ సైడ్ ఎనీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఆల్వేస్ వీఆర్ సీయింగ్ సమ్ రోడ్ బ్లాక్స్ ఓకే విత్ రెస్పెక్ట్ టు ఇట్. అండ్ టెక్నాలజీలో మనం చూసుకుంటే టెక్నాలజీలో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకా మనం దాన్ని యూజ్ చేసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానివ్వండి, లేకపోతే సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానివ్వండి, లేకపోతే హ్యూమన్ రిసోర్స్ ట్రేడ్లో కానివ్వండి, ఎందులో అయినా వీ హ్యావ్ లాట్ ఆఫ్ టెక్నాలజీ సపోర్ట్ అండ్ టెక్నాలజీ క్యాపబిలిటీస్, బట్ స్టిల్ వీఆర్ లైయింగ్ బిహైండ్. అండ్ ఆల్సో క్లైమేట్లో మీరు చూసుకుంటే క్లైమేట్లో బోత్ ది ఐడియాలజీస్ ఆర్ టు డిక్రీజ్ ద టెంపరేచర్, దట్ ఈస్ ద గ్లోబల్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, దాన్ని తగ్గించాలనే మనం అనుకుంటున్నాం. కాకపోతే ఇండియాకి ప్రాపర్ ఫండ్స్ లేవు కాబట్టి ఇండియా ఇస్ డెఫినెట్లీ డిపెండింగ్ అపాన్ సర్టన్ సెక్టర్స్ లైక్ అల్యూమినియం, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ ఎక్సెట్రా. బట్ their ideology of the like putting tariffs on the products etc are not aligning with the ideas of India. Okay, they are not aligning with the interests of India. సో అక్కడ మన క్లాష్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి వీటన్నిటిని మనం అసిమెట్రీస్ని, ఈ అండర్లైనింగ్ అసిమెట్రీస్ని మనం అడ్రస్ చేయాలి అని అంటే వీ నీడ్ టు బిల్డ్ ప్రాపర్ కమ్యూనికేషన్, FTA టాక్స్ని కండక్ట్ చేసుకోవడం, లేకపోతే వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద డిప్లొమాటిక్ మెజర్స్, ఇంప్రూవ్ పీపుల్ టు పీపుల్ టైస్. ఓకే, సో దీనివల్ల కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అండ్ ఇండియా మీద ఉన్న పర్సెప్షన్ని, యాటిట్యూడ్ని మార్చుకోవాలి వీటన్నిటి వల్ల. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు యూటిలైజ్ ద ప్లాట్ఫామ్స్ లైక్ రెసీనా డైలాగ్. ఓకే, వీ నీడ్ టు డూ దట్ డిప్లొమాటిక్ టూర్స్. ఓకే, వీటన్నిటిని మనం చేయడం వల్ల వీ కెన్ ఎన్హాన్స్ ద పార్ట్నర్షిప్ విత్ బోత్ ది కంట్రీస్. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు రైట్. ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళే ముందు GS3 త్రినేత్ర కోర్స్ గురించి చూద్దాం. సో వీ హ్యావ్ లాంచ్డ్ ద కోర్స్ నేమ్ GS3 త్రినేత్ర.
సో ఈ పర్టికులర్ కోర్స్ అనేది GS3 మీకు ఫినిష్ అవ్వడానికి సో 2026 ఆస్పిరెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుందని లాంచ్ చేశాము. సో హోలిస్టిక్గా GS3 సిలబస్ని కవర్ చేస్తాము. ఎంటైర్ సిలబస్ విల్ బీ కవర్డ్. సో బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ థిమాటిక్ అప్రోచ్తో మనము కవర్ చేస్తాం దీన్ని. ఇన్ డెప్త్ థిమాటిక్ అనాలిసిస్ సెషన్స్ ఉంటాయి. స్మార్ట్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాము. రెడీ టు యూస్ టెంప్లెట్స్ ఉంటాయి. స్టాటిక్ విల్ బీ ఇంటిగ్రేటెడ్ విత్ ది కరెంట్ అఫైర్స్ ఇన్ దీస్ కోర్సెస్. అండ్ మోడల్ ఆన్సర్ బుక్లెట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఆల్సో మాక్ టెస్ట్ విల్ బీ ప్రొవైడెడ్ విత్ రివార్డ్స్. ఓకే, యూ కెన్ విన్ 1 year subscription if you get the highest score అనమాట. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్, ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. యూ కెన్ ఎన్రోల్ బై కాలింగ్ టు దిస్ నంబర్ 6305955532 ఆర్ డైరెక్ట్గా taraIAS.com వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి సైన్ అప్ అయ్యేసి యూ కెన్ పర్చేస్ దిస్ కోర్స్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ విమెన్ స్టెమ్ కెరీర్స్ అండ్ మోర్ రిసెప్టివ్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఈ ఆర్టికల్ రాసింది ఎవరు అంటే కాంతా సింగ్. So she is the country's representative at UN Women India and is a part of Team UN in India. And also Antara Lahiri. So she is a director of Micron Foundation, Asia and Europe. Okay. So ఈ particular article రాసింది వీళ్ళిద్దరు కాబట్టి, and Antara Lahiri is the right person to speak about STEM, and even Kanta Singh is the right person to speak about women and the women condition with respect to STEM careers కాబట్టి. సో లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇన్సైట్స్ అనేవి మనకి ఈ ఆర్టికల్లో దొరుకుతాయి విచ్ కెన్ బి డైరెక్ట్లీ యూజ్డ్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్. అయితే మనకి ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే డెఫినెట్లీ విమెన్ ఈజ్ ఎవర్గ్రీన్ టాపిక్. డెఫినెట్లీ క్వశ్చన్స్ పడుతూనే ఉంటాయి ఎగ్జామ్లో. GS2లో డైరెక్ట్ లింక్ చూసుకుంటే GS2లో ఇష్యూస్ రిలేటింగ్ టు డెవలప్మెంట్, ఇష్యూస్ రిలేటింగ్ టు ద లైక్ సెక్టార్స్ అండ్ ఆల్సో వల్నరబుల్ సెక్షన్స్, ఈ పర్టికులర్ టాపిక్ సోషల్ జస్టిస్లో కూడా మనం లింక్ చేసుకోవచ్చు. అందులో విమెన్ ప్లేస్ ఎ గ్రేటర్ రోల్. అండ్ GS3లో ఇండియన్ ఎకానమీ, ఇష్యూస్ రిలేటింగ్ టు ప్లానింగ్, మొబిలైజేషన్, ఆ టాపిక్స్తో కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్ ఎందుకు పబ్లిష్ చేశారు అని అంటే టుడే యాజ్ July 15th వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్ యాజ్ అ వరల్డ్ యూత్ స్కిల్స్ డే అనమాట. ఆ పర్టికులర్ కాంటెక్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆర్టికల్ని రాయడం జరిగింది. సో ఈ ఆర్టికల్లో మెయిన్లీ ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంది స్టెమ్ సెక్టార్స్లో. స్టెమ్ అంటే ఏంటి? సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ అనమాట. ఈ ఫీల్డ్స్లో ఉమెన్ యొక్క పార్టిసిపేషన్, అండర్ రిప్రజెంటేషన్ ఎందుకు ఉంది ఈ ఫీల్డ్స్లో, అసలు ఏం చేస్తే బాగుంటుంది, వాట్ ఆర్ ద రీజన్స్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ విమెన్ వర్క్ ఫోర్స్, ఇవన్నిటిని డీటెయిల్గా డిస్కస్ చేశారు. లెట్స్ అండర్స్టాండ్ దెమ్ ఇన్ డీటెయిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ విమెన్ వర్క్ ఫోర్స్. సో సిగ్నిఫికెన్స్ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ ఈజ్ లెట్స్ సీ అబౌట్ ది ఎకానమిక్ పొటెన్షియల్. సో మెకెన్సీ రిపోర్ట్ ప్రకారం, ఓకే, మెకెన్సీ రిపోర్ట్ ప్రకారం దే హ్యావ్ ఎస్టిమేటెడ్ దట్ మోర్ విమెన్ ఉంటే దే ల్యాడ్ డెఫినెట్లీ 68 మిలియన్. ఒకవేళ 68 మిలియన్ విమెన్ ఎక్కువగా ఉంటే వర్క్ ఫోర్స్లో ప్రస్తుతం ఉన్నదానికి కంపేర్ చేస్తే, ఇఫ్ దెర్ ఆర్ 68 మిలియన్ మోర్ విమెన్ వర్కింగ్ ఇన్ ద వర్క్ ఫోర్స్, డెఫినెట్లీ 2025 కల్లా $700 బిలియన్ జీడీపీకి యాడ్ చేసే క్యాపబిలిటీ విమెన్లో ఉంది అని చెప్పేసి మెకెన్సీ రిపోర్ట్ మనకు చెప్పింది. ఇదే కాదు, సో ఇది కొంచెం కష్టంగా మీకు గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉన్న దెర్ ఈస్ అన్ అదర్ స్టాట్ దట్ ఈస్ గివెన్ ఇన్ ది ఆర్టికల్ విచ్ కెన్ బి డైరెక్ట్లీ రెప్లికేటెడ్. సో వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం ఇట్ హెస్ సజెస్టెడ్ దాట్ 50% ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ మనం పెంచినట్టయితే 50%కి డెఫినెట్లీ జీడిపి గ్రోత్ ఒక 1% గ్రోత్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. సో ప్రస్తుతం ఉన్న దాని నుంచి టోటల్ విమెన్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ని 50%కి మనం పెంచినట్టయితే, లేకపోతే 50% అచీవ్ చేసినట్టయితే జీడిపిని మనం 1% గ్రో చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అ సజెషన్ దట్ ఈస్ గివెన్ బై WB, దట్ ఈస్ వరల్డ్ బ్యాంక్. సో దిస్ ఈజ్ అన్ ఈజియర్ స్టాట్ టు రెప్లికేట్ ఇన్ యర్ ఆన్సర్స్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే దెల్ హెల్ప్ ఇన్ అచీవింగ్ ద విజన్ కాల్డ్ వికసిత్ భారత్. డెవలప్డ్ ఇండియా యొక్క ఎయిమ్ని వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. That particular women development or women participation in the STEM fields will align with the theme called Vikasit Bharat. Okay, సో ఇంకొకటి ఏంటంటే వికసిత్ భారత్ ఎందుకు అచీవ్ చేయగలుగుతామనంటే వికసిత్ భారత్ యాక్చువల్లీ ఫోకసెస్ ఆన్ ఎ థీమ్ కాల్డ్ యాజ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. సో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే విమెన్ యొక్క పార్టిసిపేషన్, విమెన్ యొక్క డెవలప్మెంట్ అనేది కూడా ఇంపార్టెంటే, విమెన్ లెడ్ డెవలప్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి. థర్డ్ వన్ ఏంటంటే దిస్ విల్ హెల్ప్ ఇన్ అచీవింగ్ సోషల్ ఈక్విటీ. జెండర్ ఇంబ్యాలెన్సెస్ని మనము అడ్రస్ చేయడంలో ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. దిస్ ఎంపవర్స్ హాఫ్ ఆఫ్ ది పాపులేషన్. డెఫినెట్లీ విమెన్
కాన్స్టిట్యూట్స్ ది హాఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా. డెఫినెట్లీ వాళ్ళ డెవలప్మెంట్ అనేది మనకి ప్రతి ఫీల్డ్లో అవసరమే, ఈవెన్ ఇన్ ద స్టెమ్ ఫీల్డ్స్. అయితే ఇండియన్ గవర్నమెంట్ ఏదైనా స్టెప్స్ తీసుకుందా దట్ టు సపోర్ట్ ద స్టెమ్? ఓకే, విమెన్ పార్టిసిపేషన్ని స్టెమ్ ఫీల్డ్స్లో పెంపొందించడానికి ఇండియన్ గవర్నమెంట్ ఏదైనా స్టెప్ తీసుకుందంటే ఎస్, స్కిల్లింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ మీరు చూసుకున్నట్టయితే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఇట్ ఈస్ పేవింగ్ వే ఫర్ ది హయ్యర్ రిటెన్షన్. సో స్టెమ్ ఫీల్డ్స్లో ఆపర్చునిటీస్ గ్రో అవ్వడంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది హెల్ప్ఫుల్ చేస్తుంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ వైస్ కిరణ్ ఇనిషియేటివ్. వైస్ కిరణ్ అంటే ఏంటి? విమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫీల్డ్ అనమాట. సో ఇదేంటంటే ఈ పర్టికులర్ స్కీమ్లో భాగంగా, సో దిస్ స్కీమ్ విల్ క్యాటర్ ఉమెన్ ఆఫ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ దర్ పార్టిసిపేషన్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ పెంచడానికి ఈ స్కీమ్ అనేది హెల్ప్ఫుల్ చేస్తుంది అనమాట. ఏ ఫీల్డ్లో ఉన్న విమెన్ అయినా, ఏ బాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న విమెన్ అయినా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆ ఫీల్డ్లో పార్టిసిపేట్ చేయడంలో ఈ వైస్ కిరణ్ అనే ఇనిషియేటివ్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఇదే కాదు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని కూడా మనం సపోర్ట్ చేసాం టు స్కిల్ ట్రైన్ ద విమెన్ త్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. దీనివల్ల మనం ఆంటర్ప్రెన్యూర్షిప్ని, ఎంప్లాయ్మెంట్ని ఎన్హాన్స్ చేయొచ్చు విమెన్కి సంబంధించి. ఇదే కాదు, జెండర్ బడ్జెటింగ్ మీరు చూసుకున్నాం. ఓకే, సో 2024 to 2025 బడ్జెట్లో విమెన్ కోసం, విమెన్ స్పెసిఫిక్ స్కీమ్స్ కోసం 6.8% కాంట్రిబ్యూట్ చేస్తే 2025 to 2026కి వచ్చేసరికి 8.8% జెండర్ బడ్జెటింగ్ మనం చేసామంటే దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద బడ్జెట్ అలొకేషన్ ఆల్సో. ఇదే కాదు, సోషల్ సపోర్ట్ ఇస్తున్నాము అండ్ ఆల్సో వర్క్ ఫోర్స్ ఇంక్లూజన్ కోసం కూడా మనం లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ బేటీ బచావో బేటీ పడావో లాంటి స్కీమ్స్ ద్వారా మనము సోషల్ మైండ్ సెట్స్ని మార్చడానికి ట్రై చేస్తున్నాం టు ప్రమోట్ గర్ల్ ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్. ఇదే కాదు, పిఎం విశ్వకర్మ యోజన లాంటి స్కీమ్స్లో కూడా వీఆర్ సపోర్టింగ్ విమెన్ ఆర్టిజన్స్. ఓకే, అండ్ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ అండ్ ఫినాన్షియల్ హెల్ప్ ఇస్తూ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద విమెన్ అనమాట యాజ్ పార్ట్ ఆఫ్ విశ్వకర్మ స్కీమ్ ఆల్సో. అండ్ ఇంకొకటి ఏంటంటే 1995లో బీజింగ్ డిక్లరేషన్ అనేది కూడా మనం తీసుకొచ్చాం. సో దిస్ ఈజ్ అ ప్లాట్ఫామ్ ఫర్ యాక్షన్. ఓకే, దిస్ ఈజ్ అ ప్లాట్ఫామ్ టు లాంచ్ ద జెండర్ ఈక్వాలిటీ. ఇది గ్లోబల్ లెవెల్లో బీజింగ్ డిక్లరేషన్ అనేది. ఓకే, ఇదేంటంటే విమెన్స్ యొక్క ఈక్వల్ యాక్సెస్ ఉండాలి సైన్స్ అండ్ టెక్నాలజీలో అని చెప్పేసి ఈ బీజింగ్ డిక్లరేషన్ని మేము సైన్ చేసుకున్నాం 1995లో. ఓకే, అండ్ ఆల్సో ఇండియన్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ సిఎస్ఐఆర్ మీరు చూసుకుంటే, సో దే హ్యావ్ మ్యాండేటెడ్ టు ఇన్కాపరేట్ విమెన్ ఫ్రెండ్లీ పాలసీస్. వాళ్ళు ఖచ్చితంగా విమెన్ ఫ్రెండ్లీ పాలసీస్ని వాళ్ళ స్ట్రక్చర్లో ఇంక్లూడ్ చేయాలనే ఒక మ్యాండేట్ని కూడా మనము గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. ఇదే కాదు, దెర్ ఇస్ అ స్కీమ్ కాల్డ్ ఎస్ వెస్ట్. ఈ వెస్ట్ అంటే ఏంటి? విమెన్ ఇన్ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ వెస్ట్ ద్వారా ఏం చేస్తాము అంటే విల్ గివ్ సమ్ వెన్యూస్ ఫర్ సైంటిఫికలీ ఇన్క్లైన్డ్ విమెన్ రీసెర్చర్స్ అండ్ ఆల్సో సైంటిస్ట్. ఏంటంటే విమెన్ రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో, సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇన్సెంటివ్స్ ఇస్తాం వాళ్ళు రీసెర్చ్ కండక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇదే కాదు, వీ హ్యావ్ కమ్ అప్ విత్ అదర్ స్కీమ్స్ లైక్ కిరణ్, బయోకేర్, క్యూరీ అని ఇలాంటి లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్తో కూడా గవర్నమెంట్ ముందుకు వచ్చిందనమాట. కానీ స్టిల్ ఇన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చినా సో మనకి లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు విమెన్ పార్టిసిపేషన్ ఇన్ ద స్టెమ్ సెక్టర్. ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి? ఒకటి, లో వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. మీరు పిఎల్ఎఫ్ఎస్ సర్వే తీసుకుంటే దాని ఆధారంగా 2023-2024 ఆ మధ్యలో చూసుకుంటే ఓకే, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది 41.7% అనేది ఉంది. అండ్ మీరు అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో తీసుకున్న 46% సంథింగ్, అరౌండ్ 46% మనకి రూరల్లో ఉంటే అండ్ వెరీ లెస్ ఇఫ్ యూ కంపేరింగ్ విత్ ద రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్లో జస్ట్ 25% ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఉందన్నమాట. సో దిస్ ఈజ్ వన్ సచ్ ఎ ప్రాబ్లం. రూరల్ ఏరియాస్లో ఏదైతే ఉందో అది కంపల్షన్ ద్వారా ఉంది, చేయాలి కాబట్టి చేస్తున్నారు. ఓకే, urban areasలో స్టిల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్పారిటీస్ దట్ వీఆర్ సీయింగ్ విత్ రెస్పెక్ట్ టు వర్క్ ప్లేస్లో సెక్యూరిటీ లేకపోవడం, పాట్రియార్కల్ మైండ్ సెట్స్ ఉండడం, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేకపోవడం, ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. సెకండ్ థింగ్, స్టిల్ మనం జెండర్ స్టీరియో టైప్స్ని చూస్తున్నాం. సో మెకానికల్ మీన్స్ మాస్కులన్ అనే ఒక ఐడియాలజీని, అనే పర్సెప్షన్ని మనం చూస్తున్నాం. కోడింగ్ అనేది ఇట్ ఇజంట్ ఫర్ గర్ల్స్. కోడింగ్ అనేది గర్ల్స్ కోసం కాదు, మెకానికల్ అంటే మాస్కులిన్ జాబ్ అని చెప్పేసి ఇలాంటి లాట్ ఆఫ్ స్టీరియో టైప్స్ ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ఆ పర్సెప్షన్స్ని మనము ఓకే సో ఎరేజ్ చేయడంలో వీ హ్యావ్ టు వర్క్ ఇన్ దెమ్. ఓకే, జెండర్ సెన్సిటైజేషన్ అనేది అవసరం ఉంటుంది. స్కిల్లింగ్ గ్యాప్స్ కూడా ఉన్నాయి. వొకేషనల్ ట్రైనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతున్నప్పటికీ బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ టు బ్రిడ్జ్ ద ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్యాప్ దట్ ఆర్ దేర్ ఇన్ ఇండియా.
ఓకే, ఆ గ్యాప్ అనేది కూడా ఉంది. ఇంకొకటి వర్క్ ప్లేస్లో బ్యారియర్స్ అనేవి ఉన్నాయి. సో జెండర్డ్ రోల్స్ చూస్తున్నాం. అంటే ఏంటి, ఇంతకుముందు నేను చెప్పినట్టు సో మాన్యువల్ లైక్ మెకానికల్ అంటే మ్యాస్కులిన్, ఓకే, మెన్ చేయాల్సిన జాబ్, కోడింగ్ అనేది గర్ల్స్ కోసం కాదు, ఇలాంటి పర్సెప్షన్స్ అనేవి ఉన్నాయి, బ్యారియర్స్ ఉన్నాయి, జెండర్డ్ రోల్స్ అనేవి ఉన్నాయి అనమాట. అండ్ ఆల్సో ఫ్లెక్సిబిలిటీ అనేది వాళ్ళకు ఉండట్లేదు అనమాట. డ్యూయల్ బర్డెన్ ఉంటుంది, ట్రిపుల్ బర్డెన్ ఉంటుంది విమెన్కి. సో దెర్ ఈస్ నో ఫ్లెక్సిబుల్. అండ్ కెరీర్ బ్రేక్స్ చూస్తూ ఉంటాం బికాస్ ఆఫ్ మ్యారేజ్, బికాస్ ఆఫ్ చైల్డ్ బర్త్, బికాస్ ఆఫ్ కేర్ గివింగ్ యాక్టివిటీస్ అండ్ రోల్స్ ప్లేడ్ బై విమెన్. మనం కెరీర్ గ్యాప్ అనేది చూస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో ఈ స్కీమ్స్ ఏవైతే మనం ఆల్రెడీ తీసుకొచ్చామో లైక్ పిఎం విశ్వకర్మ యోజనలు, విమెన్ ఆస్పెక్ట్ని, వీస్టెమ్ లాంటివి, వీటన్నిటిని మనం తీసుకొచ్చినప్పటికీ స్టిల్ ఇండస్ట్రియల్ పార్టిసిపేషన్ అనేది ఇట్స్ నాట్ యాక్టివ్. ఓకే, అవేర్నెస్ కూడా లేదనమాట ఈ స్కీమ్స్ గురించి. కాబట్టి వాట్ వీ నీడ్ టు అడ్రస్ ఇస్ వీ నీడ్ టు అడ్రస్ దట్ లీకీ పైప్ లైన్. ఈ పైప్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము, ఆ లీక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఫిక్స్ చేయాలి. సో ఒకటి వచ్చేసి మైండ్ సెట్ని షిఫ్ట్ చేయాలన్నమాట. వీ హ్యావ్ టు ప్రమోట్ ద రోల్ మోడలింగ్స్ని మనం తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉత్తరాఖండ్ అండ్ మిగతా ఏరియాస్లో విత్ ద హెల్ప్ ఆఫ్ UN దే హ్యావ్ కమ్ అప్ విత్ అ రోల్ మోడలింగ్ ఐడియాలజీ. సో అలాంటి వాటిని మనం తీసుకురావచ్చు. స్టీరియోటైప్స్ని మనం ఫిక్స్ చేయాలి, కంబాట్ చేయాలి. ఓకే, వీ హ్యావ్ టు కంబాట్ ది స్టీరియోటైప్స్. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఎంగేజ్ కమ్యూనిటీస్ ఆల్సో. సోషల్ పర్సెప్షన్ చేంజ్ చేయడంలో కమ్యూనిటీ రోల్ కూడా వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఇంకొకటి ఇండస్ట్రీ ఇన్వాల్వ్మెంట్స్. సో కంపెనీస్ కూడా దే మస్ట్ బికమ్ యాక్టివ్ ఎనేబులర్స్. వాళ్ళకి మెంటర్షిప్ ఇవ్వడం, మెంటార్ చేయడం, ఇంటర్న్షిప్స్ ఇవ్వడం, వర్క్షాప్స్ని కండక్ట్ చేయడం, వర్క్ ప్లేస్ రిఫార్మ్స్ని తీసుకురావడం, ఇంక్లూజివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, ఇంక్లూజివ్ హైరింగ్ మెకానిజమ్స్ని తీసుకురావడం, రిక్రూట్మెంట్లో ఇంక్లూజివిటీని ఎన్షోర్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఆల్సో స్కిల్స్ని కూడా ఇవ్వాలి. మెయిన్లీ విమెన్ మీద మనం ఫోకస్ చేయాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కానీ NSDC కానీ దే హ్యావ్ టు కమ్ అప్ విత్ ది ఎఫర్ట్స్ టు స్కిల్ విమెన్ అనమాట. అండ్ ఇంకొకటి ఏం చేయొచ్చు, దే నీడ్ టు కమ్ అప్ విత్ జెండర్ స్పెసిఫిక్ బడ్జెటింగ్. ఏదైతే బడ్జెట్ మనము అలొకేట్ చేస్తున్నామో విమెన్కి దాన్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేయాలి. అండ్ ఆల్సో మెయిన్లీ ఈ బడ్జెట్లో, ఈ జెండర్ స్పెసిఫిక్ బడ్జెట్లో కూడా మేజర్ కాంట్రిబ్యూషన్ స్టెమ్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి మనం అలొకేట్ చేస్తే బాగుంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. వై ఈజ్ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ లాగింగ్ బిహైండ్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇది మనకు GS3లో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది. అయితే ఈ ఆర్టికల్లో ఏం లేదు. సో కొన్ని డేటాని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ప్రకారం వీ హ్యావ్ సీన్ ఓన్లీ 1.2% గ్రోత్ విత్ రెస్పెక్ట్ టు కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్. సో గవర్నమెంట్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఇస్తున్నప్పటికీ, మెయిన్లీ కోవిడ్ తర్వాత, సో లాట్ ఆఫ్ సపోర్ట్ ఇస్తున్నప్పటికీ స్టిల్ కార్పొరేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్ ఈస్ లాగింగ్ బిహైండ్. అసలు ఎందుకు? సో ఈ ఆర్టికల్లో ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్ ల్యాగ్కి స్ట్రక్చరల్ రీజన్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇందులో అనలైజ్ చేయడం జరిగింది. సో మేము డీటెయిల్గా బేసిక్ నుంచి నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? సో ఏంటంటే కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్, ఒకవేళ కంపెనీ వచ్చి దే వాంట్ టు స్పెండ్ మనీ టు బిల్డ్ ద న్యూ ఫ్యాక్టరీస్ కానివ్వండి, లేకపోతే మెషిన్స్ డెవలప్మెంట్లో కానివ్వండి, టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవడానికి కానివ్వచ్చు, లేకపోతే ప్రొడక్షన్ లెవెల్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి కావచ్చు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు కంపెనీస్. దీన్ని మనం ఏమంటాం? కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్ అని అంటాం, లేదా గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అని కూడా అంటాం ఎకానమిక్ టర్మ్స్లో. ఓకే, అసలు ఎందుకు ఇది అవసరం? ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు అవసరం పడుతుంది జనరల్గా? సో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రొడక్షన్ని పెంచుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద ప్రొడక్షన్. ఎక్కువ ప్రొడ్యూస్ అవుతే మోర్ జాబ్స్ వస్తాయి, అవునా? సో మోర్ జాబ్స్ అంటే డెఫినెట్లీ ఎక్కువ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇన్కమ్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? ప్రోడక్ట్స్ మీద డిమాండ్ అనేది పెరుగుతుంది. ఎక్కువ డిమాండ్ వస్తే ఏమవుతుంది? ఎకానమిక్ గ్రోత్ అనేది పెరుగుతుంది అనమాట. ఎక్కువ డిమాండ్ వస్తే మళ్ళీ అగైన్ కంపెనీస్ అనేవి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలనుకుంటాయి. అంటే ఒక పాజిటివ్ లూప్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఏమంటారు, ఒక వర్చువస్ సైకిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. నాట్ అ విజువస్ సైకిల్ బట్ అ వర్చువస్ సైకిల్ విల్ ఫామ్. ఓకే, ఇది ఏమవుతుంది అని అంటే ఈ పర్టికులర్ ప్రాసెస్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క కాంపిటేటివ్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఫార్మల్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది పెరుగుతుంది. ఓవరాల్గా కంట్రీ యొక్క డెవలప్మెంట్ అనేది మనం చూస్తాం. కానీ ప్రస్తుతం ఇండియాలో మీరు చూసుకుంటే ఇన్ కాంట్రాక్ట్స్ ఏమవుతుంది అని అంటే ఎంతో ప్రాఫిట్స్ అనేవి ఉంటున్నాయి అనమాట. గుడ్ ప్రాఫిట్స్ అనేవి ఉంటున్నాయి కంపెనీస్కి. అండ్ గవర్నమెంట్ కూడా ట్యాక్స్ కట్స్ ద్వారా ట్యాక్స్ అనేది తగ్గించి, కట్ చేసి, ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించి ఎంతో సహాయం చేస్తుంది. ఒకవైపు పబ్లిక్ యొక్క డిమాండ్ పెరగాలని సహాయం చేస్తుంది, ఇంకోవైపు కార్పొరేట్ సెక్టార్కి అంటే ఈ కంపెనీస్కి కూడా
ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి అనుకూలమైన అట్మాస్ఫియర్ కావాలని ఎన్నో స్టెప్స్ తీసుకుంటుందన్నమాట గవర్నమెంట్. కానీ ఇవన్నీ తీసుకున్నప్పటికీ కార్పొరేట్ కంపెనీస్ అనేవి దే ఆర్ నాట్ రెడీ టు ఇన్వెస్ట్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచట్లేవన్నమాట. ఓకే, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ అనేది కూడా 1.2% మాత్రమే ఉందని చెప్పాను. సో ఇంతకుముందే మీకు చూపించాను. సో ఈ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ అనేది మెయిన్లీ మెషినరీలో, టెక్నాలజీలో ఇట్ ఈస్ వెరీ వెరీ లో. కాబట్టి మన ఇండియా యొక్క డెవలప్మెంటల్ గోల్స్ ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం మనం చూసుకుంటే వీ కెనాట్ మీట్. ఓకే, సో మనం ఒక డెవలప్డ్ నేషన్, వికసిత్ భారత్ అవ్వాలనుకుంటున్నాం బై 2047. సో మన యొక్క గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం మీట్ అవ్వలేము ఈ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే. ఓకే, సో let us understand the underlying economic logic between investment and demand. అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఒక క్యాపిటలిస్టిక్ ఎకానమీలో అనేది చూద్దాం. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇది ఆటోమేటిక్ ప్రాసెస్ కాదు. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ఎన్ ఆటోమేటిక్ ప్రాసెస్. సో ఇది లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. మెయిన్లీ ఒక 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్. ఒకటి వచ్చేసి ప్రాఫిట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్. సో ఒకవేళ మనం ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా వస్తాయా, కెన్ వి ఎర్న్ మోర్ మనీ, ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే మార్కెట్ యొక్క డిమాండ్ కూడా చూసుకుంటారు. సో ఆర్ పీపుల్ రెడీ టు బై. ఒకవేళ మనం ఈ ప్రోడక్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే, ఈ ప్రోడక్ట్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తే నిజంగా ప్రజలు ఉన్నారా దీన్ని కొనుక్కోవడానికి, ఈజ్ దేర్ ఎనీ డిమాండ్ టు జస్టిఫై ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ప్రొడక్షన్ అని చెప్పేసి థింక్ చేస్తాము. ఓకే, దీస్ 2 ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ వీ యాక్చువల్లీ ఇంక్రీజ్ ద ఇన్వెస్ట్మెంట్. సో దిస్ ఈస్ ద డైకాటమీ త్రూ విచ్ ది ఇన్వెస్ట్మెంట్ వర్క్స్ ఇన్ ద క్యాపిటలిస్టిక్ ఎకానమీ. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ అనేది మెయిన్లీ డిమాండ్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒకవేళ పీపులే ఇఫ్ దే డోంట్ వాంట్ టు బై గూడ్స్, కంపెనీస్ అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వేస్ట్ చేసుకుంటాయి? డెఫినెట్లీ వేస్ట్ చేసుకోవు. ఓకే, సో డెఫినెట్లీ ఈ పర్టికులర్ డైకాటమీ అనేది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. అయితే ఈ డైకాటమీ అండ్ ఈ రిలేషన్ ఏదైతే ఉంటుందో ఇన్వెస్ట్మెంట్కి, డిమాండ్కి, ప్రాఫిట్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్, సో డిఫరెంట్ హిస్టారికల్ ఎకానమీస్ డిఫరెంట్ వేస్లో దీన్ని ఇంటర్ప్రిట్ చేశారు. సో లెట్స్ అండర్స్టాండ్ దెమ్. ఒకటి వచ్చేసి సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బెరాన్వోస్కీస్ వ్యూ. లెట్ మీ రైట్ బెరానోవ్స్కీస్ వ్యూ. సో హీ ఈజ్ విత్ ది ఆప్టిమిస్టిక్ వ్యూ అనమాట. సో ఇతను ఏమంటున్నారు అని అంటే దిస్ పర్సన్ ఈజ్ టెలింగ్ దాట్ ఇన్వెస్ట్మెంట్ పెరిగినా కొద్దీ డిమాండ్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఒకవేళ కన్జంప్షన్ అనేది తక్కువగా ఉన్నా, ఒకవేళ మెషిన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసినట్టయితే డెఫినెట్లీ మెషిన్స్ విల్ హెల్ప్ ఇన్ ప్రొడ్యూసింగ్ మోర్ మెషిన్స్. ఇదే ఆటోమేటిక్ డిమాండ్ని క్రియేట్ చేస్తుంది. క్యాపిటలిజం అనేది దానంతలో అదే గ్రో అవుతుంది యాజ్ లాంగ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఫ్లో కంటిన్యూస్గా ఉన్నంత కాలం. సో ఇన్వెస్ట్మెంట్ పెంచినా కొద్దీ ఆటోమేటిక్గా డిమాండ్ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి ఈయన యొక్క థియరీ చెప్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటి, మనం ఏం చెప్పాము, డిమాండ్ పెరిగితేనే ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది అని చెప్పాము. కానీ హిస్ వ్యూ ఇస్ ఆప్టిమిస్టిక్. ఏమంటున్నారు ఈయన, సో ఇన్వెస్ట్మెంట్ మనం పెంచినా, ఒకవేళ డిమాండ్ లేకుండా మనం ఇన్వెస్ట్మెంట్స్ పెంచామనుకోండి డెఫినెట్లీ డిమాండ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది క్యాపిటలిస్టిక్ ఎకానమీలో అని చెప్పేసి ఇతను అంటున్నారు. సెకండ్ థింగ్ ఈజ్ లక్సంబర్గ్స్ వ్యూ. లక్సంబర్గ్స్ వ్యూ ప్రకారం ఏంటంటే దిస్ ఇస్ అ రియలిస్టిక్ వ్యూ అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనేవి ఇది కలెక్టివ్ డెసిషన్స్ కాదు, దే ఆర్ నాట్ కలెక్టివ్ డెసిషన్స్. ఒక సింగిల్ కంపెనీ అనేది ఏంటంటే దే వోంట్ ఇన్వెస్ట్ అన్లెస్ రియల్ డిమాండ్ ఈజ్ దేర్. అంటే డిమాండ్ పెరిగితేనే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయని చెప్పేసి ఈ లక్సంబర్గ్స్ వ్యూ చెప్తుంది అనమాట. సో ఈచ్ క్యాపిటలిస్ట్ ఎవరైతే ఉంటారో క్యాపిటలిజంలో డెఫినెట్లీ దే వాంట్ టు వెయిట్ ఫర్ ద డిమాండ్. ఓకే, డిమాండ్ అనేది ఫస్ట్ గ్రో అయిన తర్వాతనే, డిమాండ్ అనేది పెరిగిన తర్వాతనే దే ట్రై టు ఇన్వెస్ట్ అనమాట. దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ లక్సంబర్గ్. అండ్ ద థర్డ్ వ్యూ దట్ యూ నీడ్ టు నో ఇస్ కలాకిస్ వ్యూ. సో ఈ కెలాకీస్ వ్యూ ప్రకారం ఏంటంటే క్యాపిటలిస్ట్లు ఎవరైతే ఉన్నారో దే కెన్ డిసైడ్ లైక్ వెన్ టు ఇన్వెస్ట్, బట్ దే కాంట్ డిసైడ్ టు ఎర్న్ మోర్ ప్రాఫిట్స్. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు పెట్టాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు, కానీ ప్రాఫిట్స్ వస్తాయా లేదా అనేది వాళ్ళ చేతిలో లేదు. సో ఇన్వెస్ట్మెంట్ కాసెస్ ప్రాఫిట్, నాట్ ది అదర్ వే రౌండ్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినా కొద్దీ ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి, బట్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ నీడ్స్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్ పెడితే ప్రాఫిట్స్ వస్తాయి, కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు పెట్టాలి అనేది ఒక పర్సన్, ఒక క్యాపిటలిస్ట్ యొక్క కాన్ఫిడెన్స్ మీద ఉంటుంది. అండ్ కాన్ఫిడెన్స్ నీడ్స్
స్టిమ్యులస్ అంటే ఒక ఎక్స్టర్నల్ పుష్ అనేది అవసరం ఈ కాన్ఫిడెన్స్కి అని చెప్పేసి ఇతను అంటున్నారు అనమాట. ఇలా డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు డిమాండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. అయితే కరెంట్ ఇండియాలో ఉన్న సినారియో మీరు చూసుకున్నట్టయితే సో వై పాలసీ పుష్ ఇస్ నాట్ ఎనఫ్, గవర్నమెంట్ పాలసీస్ని స్కీమ్స్ని తీసుకొస్తున్నా కానీ సో దిస్ ఇస్ నాట్ బీయింగ్ ఎనఫ్. అసలు గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ని ఇన్సెంటివ్స్ని ఇస్తుంది అని అంటే, ఒకటి కార్పొరేట్ ట్యాక్స్ కట్ చేసింది 2019లో. కార్పొరేట్ ట్యాక్స్ని 30% నుంచి 22%కి తగ్గించడం జరిగింది. ట్యాక్స్ రేట్స్ కట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతారేమో అని. ఇంకొకటి పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఇన్వెస్ట్మెంట్ని ఇంక్రీజ్ చేసింది, లైక్ రోడ్స్ బిల్డ్ చేయడం, బ్రిడ్జెస్ని కట్టించడం, సో దట్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం పెంచొచ్చేమో అని. అండ్ ఆల్సో ఆర్బీఐ కూడా ఇంట్రెస్ట్ రేట్స్లని కట్ చేసింది. ఎందుకు? పీపుల్ సైడ్ నుంచి డిమాండ్ పెరగాలని. ఇలాంటి ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకున్నప్పటికీ స్టిల్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టాగ్నెంట్గా ఉన్నాయి. స్టిల్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ వెరీ వీక్. అసలు ఎందుకు ఇది జరుగుతుంది? వై ఇస్ దిస్ ఫెనామినా దట్ ఈస్ హ్యాపెనింగ్? ఒకటి వచ్చేసి డిమాండ్ అనేది రివైవ్ అవ్వట్లేదు. సో పీపుల్ నుంచి డిమాండ్ అనేది పెరగట్లేదు. దెర్ ఈస్ నో డిమాండ్ రివైవల్. సో ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగానే ఉంటున్నాయి కానీ దే ఆర్ నాట్ డిమాండింగ్ మోర్. ప్రాఫిట్స్ పెరిగినా కానీ వాళ్ళు సేవ్ చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ డిమాండ్ చేయడానికి, కొత్త ప్రోడక్ట్స్ కొనుక్కోవడానికి ఇష్టపడట్లేదు అనమాట. ఓకే, ఫ్యాక్టరీస్ ఆర్ ఆల్సో రన్నింగ్ బిలో కెపాసిటీ. సో అందుకే డెఫినెట్లీ డిమాండ్ పెరగనప్పటికీ ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ పెంచరు కదా. సో దట్ ఈస్ ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఈజ్ క్యాపెక్స్ నాట్ క్రౌడింగ్ ఇన్ ద ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. సో గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దాట్ తన యొక్క ఓన్ స్పెండింగ్ అనేది దిస్ విల్ ఇన్స్పైర్ ద ప్రైవేట్ సెక్టర్ టు ఇన్వెస్ట్ అని. నేనేం చెప్పాను? పబ్లిక్ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచారని చెప్పాను. సో అలా పెంచడం వల్ల సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రైవేట్ సెక్టర్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతాదేమో అని అనుకున్నారు కానీ సో దిస్ ఇస్ నాట్ కమింగ్ అప్ విత్ ద క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అనమాట. ఓకే, సో డెఫినెట్లీ ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ మీద గవర్నమెంట్ స్పెండ్ చేస్తుందో దీస్ విల్ హ్యావ్ ద లార్జెస్ట్ జెస్టేషన్ పీరియడ్. అంటే ఏంటి? ఈ ప్రాజెక్ట్స్ మొత్తానికి ఇంప్లిమెంట్ అవ్వడానికి లాంగర్ టైం పడుతుంది. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ఇంపోర్ట్స్. ఓకే, అండ్ ఇంకో ఏంటంటే ఈ కార్పొరేట్ సెక్టార్ వాళ్ళు ప్రొడక్షన్ని పెంచిన మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ కాదు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ది క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టార్స్. ఒకవేళ ఈ పర్టికులర్ ప్రొడక్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ కాదు కాబట్టి ఈ క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టార్స్ వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. జాబ్స్ అనేవి ఎక్కువగా క్రియేట్ అవ్వవు. జాబ్స్ లేకపోతే ఏమవుతుంది? వేజెస్ అనేవి ఉండవు. వేజెస్ లేకపోతే మళ్ళీ డిమాండ్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఒక విషియస్ సైకిల్లో మనము ట్రాప్ అయిపోతాము. ఇంకొకటి ఏంటంటే లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి దిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్. సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మీరు తగ్గించినంత మాత్రాన దిస్ విల్ నాట్ డైరెక్ట్లీ రెప్లికేట్ ఇన్ టు దెన్ ఇన్వెస్ట్మెంట్. లో ఇంట్రెస్ట్ రేట్స్ ఇచ్చినా సో ఫర్మ్స్ వోంట్ బారో అన్లెస్ దే ఎక్స్పెక్ట్ ప్రాఫిట్స్. డెఫినెట్లీ మీరు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించి పబ్లిక్ సైడ్ నుంచి డిమాండ్ పెంచాలన్నా లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం వల్ల ఈ క్యాపిటలిస్ట్ లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా పబ్లిక్ సైడ్ నుంచి మనకి డిమాండ్ పెరిగితేనే ఏదైనా పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకే, ఇట్స్ లైక్ ఆఫరింగ్ ఎ చీప్ లోన్ టు సమ్మన్ హూ ఇస్ నాట్ ష్యూర్ అబౌట్ స్టార్టింగ్ ఎ బిజినెస్. ఓకే, సో డెఫినెట్లీ దే వోంట్ టేక్ ఇట్ కదా. సో ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉన్నాయి. డిమాండ్ రివైవల్ అనేది లేదు. సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఏదైతే చేయాలనుకుంటున్నారో గవర్నమెంట్ సైడ్ నుంచి టు ఇన్స్పైర్ ద ప్రైవేట్ సెక్టర్, సో దానికి లాంగ్ జెస్టేషన్ పీరియడ్స్ ఉంటున్నాయి. దానికి ప్రాఫిట్ వస్తుందో లేదో. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఉండడం వల్ల జాబ్స్ క్రియేట్ అవ్వవు. దీనివల్ల డిమాండ్ అనేది కూడా క్రియేట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలనుకుంటున్నారో అసలు డిమాండే లేనప్పుడు వాళ్ళు ఎందుకు లోన్స్ తీసుకుంటారు? దట్ ఈస్ అనదర్ థింగ్ అనమాట. కాబట్టి ఏం చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ని మనం ట్రిగ్గర్ చేయొచ్చు? ఒకటి వచ్చేసి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని పెంచాలి. మెయిన్లీ దేంట్లో పెంచాలి? జాబ్స్ క్రియేషన్లో ఇన్వెస్ట్మెంట్స్ పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీ నరేగా లాంటి వాటిలలో, ఓకే, హెల్త్లో, ఎడ్యుకేషన్లో, ఓకే, అండ్ రూరల్ ప్రోగ్రామ్స్లో, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సెక్టర్స్లో, ఓకే, హ్యూమన్ రిసోర్స్ యొక్క క్యాపబిలిటీస్ని పెంచడంలో వీటి వల్ల ఇన్వెస్ట్మెంట్ పెంచాలి. వీటి వల్ల ఏమవుతుంది? జాబ్స్ అనేవి వస్తాయి. దిస్ విల్ ఆటోమేటికలీ క్రియేట్ డిమాండ్ అనమాట. ఇంకొకటి ఏం చేయొచ్చు అని అంటే ఎక్స్పోర్ట్స్ ఆర్ ఫారిన్ మార్కెట్స్ని మనం ట్యాప్ చేయాలి. ఓకే, సో ప్రస్తుతం ఇట్ ఈస్ వెరీ వెరీ వీక్. ఎందుకనంటే మనం గ్లోబల్ లెవెల్లో స్లో డౌన్ చూస్తున్నాం, లాట్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్స్ చూస్తున్నాం, ట్రేడ్ వార్స్ని చూస్తున్నాం. కాకపోతే మనం అవన్నీ రివైవ్ అయిన వెంటనే లేకపోతే అవి అవుతున్న సమయంలోనే ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా ఫారిన్ మార్కెట్స్ని క్యాప్చర్ చేయడంలో, మన ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడంలో అనేది మనం చూసుకోవాలన్నమాట.
ఓకే, డెఫినెట్లీ ప్రస్తుతం మనం ట్రంప్ స్టైల్ ఆఫ్ ప్రొటెక్షనిజం చూసుకున్న గ్లోబల్ డిమాండ్ అనేది ఫాలో అవుతుంది. ఓకే, సో ఇండియన్ గవర్నమెంట్ స్పెండ్ చేసినంత మాత్రాన వీ కెనాట్ డ్రైవ్ రివైవల్, రైట్? సో కాబట్టి వాట్ ఐ టోల్డ్ యూ, సో బేసికలీ మనం ఏం చేయాలి అంటే లాంగ్ టర్మ్ సెక్టర్స్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ షార్ట్ టర్మ్ సెక్టర్స్ వేర్ ఎంప్లాయ్మెంట్ ఈస్ జనరేటెడ్ లైక్ ఎంజీ నరేగా, రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ మీద మనం ఫోకస్ చేయాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. ఇక్కడ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటనేది చెప్పాను, అసలు ఎందుకు తగ్గింది అని చెప్పాను, దీనికి సంబంధించిన 3 థియరీస్ చెప్పాను, గవర్నమెంట్ ఎఫర్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఇవి సఫిషియంటా కాదా అనేది మనం చూసాము, అండ్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ద డిమాండ్ రివైవల్. ఓకే, గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మనం చూసాము. డెఫినెట్లీ ఆర్బీఐ ఎలాన్ కెనాట్ ఫిక్స్ ఇట్. సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించిన మాత్రాన ఏం కావు. సో డెఫినెట్లీ గవర్నమెంట్ నీడ్ టు టేక్ స్టెప్స్ ఫార్ బియాండ్ ఇట్. ఓకే, సో టు ఫిక్స్ ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లమ్ వీ నీడ్ టు ఫిక్స్ ద డిమాండ్ ఫస్ట్. దాన్ని మనం జాబ్స్ ద్వారా, వేజెస్ ద్వారా, కన్జంప్షన్ ద్వారా, గవర్నమెంట్ స్పెండింగ్ని టార్గెటెడ్ స్పెండింగ్ ద్వారా మనం చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళే ముందు ఇంకో చిన్న అనౌన్స్మెంట్. సో ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆప్షనల్ ఆంథ్రోపాలజీ ఉన్న స్టూడెంట్స్, వాళ్ళ కోసం ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. సో ఏంటంటే ఆంథ్రో మ్యాప్ అనే కోర్స్ని మనం లాంచ్ చేసాము. సో సాయిరామ్ సార్ విల్ బి టేకింగ్ ద క్లాసెస్. యూ కెన్ మాస్టర్ ఆంథ్రోపాలజీ త్రూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్డ్ థీమ్స్ని తీసుకొని ఆంథ్రోపాలజీ సిలబస్ని కవర్ చేస్తారు సార్. బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ విత్ ఎంబలిష్మెంట్స్, వాల్యూ అడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్ విల్ బి ప్రొవైడెడ్. సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అనేవి మీకు ఉంటాయి. 2 comprehensive tests with the evaluation will be provided and mentorship call support and faculty support అనేది ఉంటుంది. CA enrichment material కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. సో ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్, యూ కెన్ పర్చేస్ బై లైక్ కాలింగ్ టు అస్ 63059532 అనే నెంబర్కైనా కాల్ చేయొచ్చు. taraes.com వెబ్సైట్లో కూడా మీరు దీన్ని పర్చేస్ చేయొచ్చు. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. 3999 is the price. If you want, you can enroll into it. Okay, so next article. So these are the smaller ones. Okay, Labour Minister asked the states to help promote job linked incentive schemes అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో యూనియన్ లేబర్ మినిస్టర్ అయిన మన్సుఖ్ మాండవియా గారు, సో హీ రిక్వెస్టెడ్ ద కోఆపరేషన్ ఆఫ్ ద స్టేట్స్ టు ఇంప్లిమెంట్ దిస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. సో ఏంటంటే ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, సో వీఆర్ ట్రయింగ్ టు బాల్స్టర్ ది ఎంప్లాయ్మెంట్ జనరేషన్. మెయిన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద మనము ఫోకస్ చేస్తున్నాం. సో క్విక్గా చెప్పేస్తాను, ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్లో ఈ స్కీమ్ గురించి డీటెయిల్గా చూసాము. సో ప్రీవియస్ న్యూస్ డిస్కషన్స్లో అయితే ఎవరైతే ఫస్ట్ టైం ఎంప్లాయీస్ ఉంటారో దిల్ రిసీవ్ 1 month's వేజ్ అప్ టు 15,000 అనమాట. ఫస్ట్ టైం జాబ్స్ వచ్చే వాళ్ళకి 15,000 వేజ్, ఓకే, బేసిక్గా 15,000 వరకు 1 month వేజ్ని రిసీవ్ చేసుకుంటారనమాట. అండ్ ఆల్సో ఎవరైతే జాబ్స్ ఇస్తున్నారో అంటే ఎంప్లాయర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తారు ఫర్ అప్ టు 2 to 3 years. ఓకే, సో అప్ టు 2 years. సో ఏంటంటే వాళ్ళు కొత్త జాబ్స్ని క్రియేట్ చేసిన కొద్దీ వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేవి, అడిషనల్ ఇన్సెంటివ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎక్కువ ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ పర్టికులర్ స్కీమ్ అనేది దేనికి వర్తిస్తుంది అని అంటే August 1st, 2025 నుంచి 2027 July 31st మధ్యలో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది అనమాట. ఎవరైతే 1 lakh వరకు ఎలిజిబుల్ ఎంప్లాయీస్ ఉంటారో, సో డెఫినెట్లీ దే నీడ్ టు కంప్లీట్ ద ఫినాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్. సో ఈ 15,000 అనేది ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు. ఆ 15,000 రావాలి అని అంటే డెఫినెట్లీ వాళ్ళు ఫినాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్స్ని నేర్చుకోవాలి. అండ్ దే నీడ్ టు గెట్ రిజిస్టర్డ్ ఇన్ ఈపీఎఫ్ఓ అనమాట. సో దట్ వాళ్ళకి ఫార్మల్ ఎంప్లాయీస్గా వాళ్ళు పేర్కొంటారు. ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉన్నప్పుడు దే విల్ గెట్ దట్ సోషల్ సెక్టర్ బెనిఫిట్స్. ఓకే, సోషల్ సెక్టర్ ఇన్సెంటివ్స్ని వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు. దే విల్ రిసీవ్ 3,000 per month అనమాట ఫర్ ఈచ్ అడిషనల్ ఎంప్లాయీ. సో ఎంప్లాయర్స్ అంటే ఎవరైతే జాబ్స్ ఇస్తున్నారో వాళ్ళకి ప్రతి ఒక్క అడిషనల్ ఎంప్లాయీకి గాను జాబ్ ఇచ్చినందుకు గాను 3,000 రూపీస్ ఇన్సెంటివ్గా పర్ మంత్ వాళ్ళు పొందుతారనమాట. ఫర్ అట్లీస్ట్ 6 months వాళ్ళు రిటైన్ అవ్వాలి. ఓకే, ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ టు గెట్ రిటైన్డ్ ఇన్ దాట్. ఓకే, సో ట్రై టు సాల్వ్ దిస్ ప్రిలిమ్ స్టైల్ MCQ based on this. With reference to the employment linked incentive scheme, consider the following statements. So the scheme provides financial incentives to private sector employees for hiring youth in the manufacturing sector. Okay, so this is for the private sector. Yes, this is right. It mandates reservation in private sector jobs for women and economically weaker sections. So reservation గురించి దేన్ని మాట్లాడలేము కాబట్టి మనం ఆప్షన్ ఏని, ఆప్షన్ సిని, ఆప్షన్ డిని ఎలిమినేట్ చేయొచ్చు 2 ఉన్న వాటిని. అంటే మనకు థర్డ్ది కూడా కరెక్టే అవుతుంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్. సో థర్డ్లో ఏమి ఇచ్చారు, ద స్కీమ్ ప్రమోట్స్ ఫార్మలైజేషన్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ త్రూ ఈపీఎఫ్ఓ లింక్డ్ పేమెంట్స్. దిస్ ఇస్ వెరీ మచ్ ట్రూ. సో ఈపీఎఫ్ఓ లింక్డ్ పేమెంట్స్ని మనము తీసుకురావాలి కాబట్టి
సో ఈపీఎఫ్ఏలో రిజిస్ట్రేషన్ కావాలి, ఫార్మలైజేషన్ కావాలని చెప్పాను. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కాబట్టి 1 and 3 is the right answer. Okay. Now let's look at the next news article. Inflation continues to cool as food prices, crude rates dip అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. This is also an economic article. Let's see that. సో బేసికలీ రీటైల్ ఇన్ఫ్లేషన్లో మనము డౌన్వర్డ్ ట్రెండ్ అనేది చూస్తున్నాం అనమాట. ఎందుకు చూస్తున్నాము? ఓకే, సో బేసిక్గా సిపిఐ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంది అని తెలుసుకునే ముందు వీ హ్యావ్ టు సీ సిపిఐ అండ్ డబ్ల్యూపిఐ. సో సిపిఐ అంటే ఏంటి? దిస్ ఇస్ ద మెయిన్ మెజర్ ఆఫ్ రీటైల్ ఇన్ఫ్లేషన్ అనమాట. సో బేసికలీ మనకి రీటైల్ ఇన్ఫ్లేషన్ గురించి మనం మెజర్ చేయాలి అనుకున్నప్పుడు సిపిఐ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెజర్స్ అనమాట. సో ఇది ఎవరు కండక్ట్ చేస్తారు, ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విచ్ ఈస్ వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విల్ యాక్చువల్లీ క్యాలిక్యులేట్ దిస్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారు అంటే రీటైల్ ప్రైజెస్లో ఏమైనా యావరేజ్ చేంజెస్ వచ్చాయా, యావరేజ్ రీటైల్ ప్రైసెస్లో ఏమేమైనా చేంజెస్ వచ్చాయా, ఓకే, సో అనేది చూస్తారనమాట. సో ఇది బేసిక్గా రీటైల్ ప్రైజెస్ ద్వారా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం కన్జ్యూమర్ సైడ్స్ నుంచి. సో దీన్ని మనం ఒక బేస్ ఇయర్గా పెట్టుకుంటాం 2012ని. దాన్ని బేస్ ఇయర్గా పెట్టుకొని మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. కరెంట్ బేస్ ఇయర్ ఇస్ 2012. అండ్ ఆల్సో మానిటరీ పాలసీ కమిటీ కానీ మిగతా కమిటీస్ కానీ ఏదైనా ఎకానమిక్ డెసిషన్స్ అండ్ పాలసీస్ని ఫ్రేమ్ చేయాలన్నప్పుడు సిపిఐ యొక్క డేటాని యూజ్ చేసుకుంటే టు కంట్రోల్ ద కోర్ ఇన్ఫ్లేషన్ అనమాట. ఓకే, to control the inflation and core inflation also. So this is as per the recommendation by Urjit Patel committee anamata. And wholesale price index me చూసుకుంటే అయితే it measures the average change in the prices of goods at the wholesale level. అంటే ప్రొడ్యూసర్స్ అండ్ బిజినెసెస్ సైడ్ నుంచి మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీంట్లో మనం ప్రైమరీ ఆర్టికల్స్, ఫ్యూయల్, పవర్, మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్స్కి సంబంధించి డబ్ల్యూపీఐ క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. దిస్ విల్ బీ కండక్టెడ్ బై ఆఫీస్ ఆఫ్ ఎకానమిక్ అడ్వైజర్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండ్ అర్బన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనమాట. ఓకే, ఫర్ ఆల్ ఆఫ్ దట్ బేస్ ఇయర్ అనేది 2017లో మనము 2011-12గా ఫిక్స్ చేసామన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ డబ్ల్యూపీఐ అండ్ సిపిఐ. సో ఈ ఆర్టికల్ వచ్చింది కాబట్టి ఈ కాంటెక్స్లో సిపిఐ అండ్ డబ్ల్యూపీఐ తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారు మనం అది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంటే కదా. సో ఇన్ఫ్లేషన్ కంటిన్యూ టు కూల్ ఇన్ జూన్ విత్ రిటైల్ ఇన్ఫ్లేషన్ కమింగ్ ఇన్ ఎట్ 77 మంత్లో. అంటే రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 2.1%కి తగ్గిందనమాట. అందులో హోల్సేల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో సో ఆఫ్టర్ 21 months వీ హెవ్ సీన్ అ కాంట్రాక్షన్ ఇన్ దిస్ బోత్. ఓకే, సో ఇన్ బోత్ కేసెస్ ఈజింగ్ ఫుడ్ ప్రైజెస్ ఫర్ అ మేజర్ డ్రైవర్. సో బేసికలీ ఫుడ్ ప్రైజెస్ తగ్గించడం వల్లనే మనకి ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది. ఈ ఫాల్ ఇన్ ఇన్ఫ్లేషన్కి మెయిన్ డ్రైవర్ ఏంది అని అంటే ఫుడ్ ప్రైజెస్ తగ్గించడం వల్ల. ఓకే, అండ్ ఆల్సో మెయిన్లీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి కూడా డ్రాప్ చూసాము. ఓకే, సో దీనివల్ల మనం హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గడం మనం చూసామన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ released by CPI. So CPI is released by Ministry of Statistics and Program Implementation అని చెప్పాను. ఓకే, సో బేసికలీ ఎందుకు తగ్గుతుంది అని తెలుసుకోవాలి అని అనుకుంటే సో ఓన్లీ వన్ రీజన్, దట్ ఈస్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇస్ ఫాలింగ్ ఫర్ 8 consecutive months అండ్ ఆల్సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా డ్రాప్ చూస్తున్నాం. దానివల్లనే మనకి ఈ పర్టికులర్ డౌన్వర్డ్ ట్రెండ్ అనేది చూసాం రీటైల్ ఇన్ఫ్లేషన్లో. నెక్స్ట్ ఆర్టికల్, టైడ్ స్టాండ్ ఫర్ మచిలీపట్నం యాజ్ అన్ ఏన్షియన్ పోర్ట్ సెట్ ఫర్ రివైవల్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఏంటంటే ఈ మచిలీపట్నం ఏదైతే ఉంటుందో మచిలీపట్నం పోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రివైవ్ చేసుకోబోతున్నాము. దానివల్ల ఇది న్యూస్లో ఉంది. సో దాని యొక్క హిస్టరీ మీరు చూసుకుంటే ఎర్లియస్ట్ రిఫరెన్స్ ఆఫ్ మచిలీపట్నం అనేది ఎర్లియర్ టైమ్స్ మచిలీపట్నంగా మనం చూసేవాళ్ళం మచిలీపట్నంని. ఓకే, ఏన్షియన్ గ్రీక్ టెక్స్ట్ అయిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ ఏదైతే ఉంటుందో 1st century సీలో దీన్ని మనం కంపోజ్ చేసుకోవడం జరిగింది. సో ఫస్ట్ టైం దీంట్లోనే మనం దీని డిఫరెన్స్ చూసాం యాజ్ మైసోలియా. దీన్ని మనం మైసోలియా అని పిలిచేవాళ్ళం అనమాట. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్న శాతవాహనస్కి సంబంధించి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పోర్ట్ ఇది. ఒక మైనర్ ట్రేడ్ లింక్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. సో డెక్కన్ని, సౌత్ ఏషియాని అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాని, రోమ్ని కనెక్ట్ చేసే ఈ పోర్ట్ అనమాట. మచిలీపట్నం ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్ ఫర్ శాతవాహనాస్. అండ్ చాళుక్యాస్ గురించి కూడా మీరు చూసుకున్న ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి దే హ్యావ్ ప్రమోటెడ్ ద కోస్టల్ ట్రేడ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ త్రూ మచిలీపట్నం.
ఓకే, సో దానివల్ల కూడా ఈ చాళుక్యుల టైంలో కూడా మనకు మచిలీపట్నం పోర్ట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఉండింది. అండ్ ఆల్సో కాకతీయ టైంలో కూడా సో దీస్ పోర్ట్ టౌన్స్ లైక్ మోటుపల్లి ఇవన్నీ కూడా మనకి మచిలీపట్నంకి గేట్వేగా ఉండేవి. మచిలీపట్నం యూస్ టు యాక్ట్ యాజ్ అ గేట్వే ఫర్ పర్ల్ అండ్ ది టెక్స్టైల్ ట్రేడ్. అందుకే మనకి కాకతీయ టైంలో కూడా ఇది ఇంపార్టెంట్ అయింది. ఇదే కాదు, విజయనగర ఎంపైర్ టైంలో కూడా ఇది కమర్షియల్ పోర్ట్ అనమాట, అందుకు కూడా ఇది ఇంపార్టెంట్. అండ్ కుతుబ్షాహీ డైనెస్టీలో కూడా సో ఈ టైంలో మచిలీపట్నం పోర్ట్ అనేది ఒక ఇంటర్నేషనల్ పోర్ట్గా మారిందనమాట. ఇక్కడ మనం హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ని మనం చూసేవాళ్ళము. ఓకే, దాని ట్రేడ్ చూసేవాళ్ళము, మెయిన్లీ కలంకారీ అండ్ డైమండ్ ట్రేడ్ని. ఓకే, అందుకు కానీ మచిలీపట్నంకి చాలా రిలవెన్స్ ఉంది ఇన్ రాష్ట్రకూటాస్, చాళుక్యాస్, కాకతీయాస్, విజయనగర అండ్ ఈవెన్ ఇన్ ద కుతుబ్షాహీ పీరియడ్. ఓకే, కలోనియల్ టైంలో మీరు చూసుకున్నట్టయితే పోర్చుగీస్లు ఎవరైతే ఉన్నారో 16th centuryకి సంబంధించిన పోర్చుగీస్ దే ఆర్ ద ఫస్ట్ యూరోపియన్స్ టు విజిట్ దిస్ మచిలీపట్నం. అండ్ ఆల్సో డచ్ టైంలో కూడా దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ద ఫ్యాక్టరీ ఇన్ 1605. అండ్ ఆల్సో మచిలీపట్నం అనేది కోరమండల్ కోస్ట్లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్గా కూడా మారింది. ఈవెన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో ఈస్ట్ ఇండియా కంపెనీ, సో వాళ్ళు కూడా 1611లో మచిలీపట్నంలో ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అండర్ ద గోల్కొండ రూలర్స్ విత్ ద ఫర్మ్ అండ్ రిసీవ్డ్ బై ది గోల్కొండ అనమాట. ఓకే, సో కాబట్టి దీనికి అంత సిగ్నిఫికెన్స్ ఉంది. సో సిన్స్ మనము శాతవాహనస్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈవెన్ డ్యూరింగ్ దిస్ పరిప్లెస్ ఆఫ్ ఎర్తియన్ సీ అనే బుక్లో కూడా దీన్ని మెన్షన్ చేస్తుంది అని అంటే అంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉందన్నమాట. ఓకే, మచిలీపట్నం యొక్క వేకప్ కాల్ మనం చూస్తున్నాము. సో వీఆర్ గోయింగ్ టు మాడిఫై దిస్ పర్టికులర్, వీఆర్ గోయింగ్ టు రివైవ్ దిస్ ఏన్షియంట్ పోర్ట్ మచిలీపట్నం. సో దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. సో దిస్ ఇస్ అన్ ఏన్షియంట్ పోర్ట్ సిటీ అట్ ద మౌత్ ఆఫ్ రివర్ కృష్ణ రివర్ యొక్క మౌత్లో ఉంటుంది, బే ఆఫ్ బెంగాల్లో రీజన్లో. ఓకే, దిస్ ఇస్ డెఫినెట్లీ వాజ్ ఇన్ ద హిస్టరీ సిన్స్ 1st century AD as మసూలియా. ఓకే, డెఫినెట్లీ దీనికి మంచి రిలవెన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, సో అయితే అరౌండ్ 48% ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎట్ మంగినపూడి ఇన్ మచిలీపట్నం హ్యాస్ బీన్ కంప్లీటెడ్. 48% కన్స్ట్రక్షన్ అనేది అయిపోయింది. ఓకే, ఆల్మోస్ట్ 1250 వర్కర్స్ ఎంగేజ్ అయి ఉన్నారు రౌండ్ ద క్లాక్ ఇన్ 2 ships. దే ఆర్ వర్కింగ్ టు ప్రొసీడ్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, సో కాబట్టి 2026 ఎండ్ కల్లా ఇది టోటల్గా అన్ని ఫేసెస్ అనేవి కన్స్ట్రక్ట్ అయిపోతాయని చెప్పేసి దే ఆర్ టెలింగ్ అనమాట. ఓకే, సో ప్రాజెక్ట్ మేనేజర్ ఫర్ ద పోర్ట్ ఫర్ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళకి ఇచ్చారు. సో దే హ్యావ్ టోల్డ్ 2026 ఎండ్ వరకు అయిపోతుంది అని. ఓకే, దిస్ ఇస్ అబౌట్ దిస్ న్యూస్. సో నెక్స్ట్ ఆర్టికల్, అబ్యూజ్ ఆఫ్ రైట్ టు ఫ్రీ స్పీచ్ ఇంక్రీజింగ్ ఆన్ సోషల్ మీడియా అని చెప్పి సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ కాంటెక్స్లో మనము ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అవుతుంది. అయితే మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 19 Clause 1 Clause A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దీంట్లో మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే ఒక ప్రొవిజన్ అనేది ఉంటుందన్నమాట. అంటే వీ హ్యావ్ అ రైట్ టు స్పీచ్ అండ్ టు హ్యావ్ అన్ ఎక్స్ప్రెషన్. ఈ రైట్స్లో మనకి ఒపీనియన్స్ని తెలుసుకునే హక్కు ఉంటుంది. వీ హ్యావ్ రైట్ టు రిసీవ్ అండ్ ఇంపార్ట్ ఇన్ఫర్మేషన్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంటుంది. అండ్ మనము గవర్నమెంట్ని కూడా క్రిటిసైజ్ చేయొచ్చు అన్లెస్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ద పబ్లిక్ ఆర్డర్. ఓకే, కానీ 19 Clause 2లో మనకి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి కూడా ఉంటాయి. డెఫినెట్లీ సావరినిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అనేది డిస్టర్బ్ అవ్వద్దు. సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి. సో ఇట్ షుడ్ నాట్ డిస్టర్బ్ అవర్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ అవర్ ఫారెన్ స్టేట్స్. పబ్లిక్ ఆర్డర్ అనేది డిస్టర్బ్ అవ్వద్దు. అండ్ ఆల్సో డీసెన్సీని మొరాలిటీని మనం మెయింటైన్ చేయాలి ఏదైనా మాట్లాడినప్పుడు. అండ్ ఆల్సో ఇట్ షుడ్ నాట్ బికమ్ అ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డిఫమేషన్ అవ్వద్దు. అండ్ ఆల్సో ఇట్ షుడ్ నాట్ ఇన్సైట్ ఎనీ అఫెన్స్. ఓకే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా మాట్లాడాలన్నమాట. ఇవన్నీ ఓకే చెడిపోనంత వరకు మన రైట్ అనేది మన ఆధీనంలోనే ఉంటుందన్నమాట. ఓకే, వీ నీడ్ టు యూజ్ దట్ పర్టికులర్ రైట్ వైజ్లీ. అదొక మన ఫండమెంటల్ డ్యూటీ అనమాట. అయితే హేట్ స్పీచ్ అంటే ఏంటి? సో లా కమిషన్ ఇచ్చిన 267th రిపోర్ట్ ప్రకారం సో ఇదొక ఇన్సైట్మెంట్ ఆఫ్ హేట్రెడ్. మెయిన్లీ మన యొక్క స్పీచ్ అనేది హేట్రెడ్ని ఇన్సైట్ చేస్తే అగెయిన్స్ట్ ఎనీ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఏదైనా రేస్కి సంబంధించి, ఏదైనా జెండర్కి సంబంధించి, ఏదైనా సెక్షువల్ ఓరియంటేషన్ రిమార్క్స్ మనం చేసినా, ఒక రిలీజియస్ బిలీఫ్కి అగేన్స్ట్గా మనం మాట్లాడినా డెఫినెట్లీ దిస్ విల్ యాక్చువల్లీ ఇన్సైట్ ఎ హేట్రెడ్. కాబట్టి లా కమిషన్ రిపోర్ట్ ప్రకారం 267 రిపోర్ట్ ప్రకారం ఇలాంటివి ఏదైనా మనం చేసేదాన్ని మనం హేట్ స్పీచ్ అని అంటాం అనమాట. దీనికి సంబంధించి ప్రీవియస్గా కూడా ఏమైనా జడ్జ్మెంట్స్ ఉన్నాయంటే ఎస్, కే అబ్బాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1970లో ఆ ఫిలిం ఇంపాక్ట్స్ మస్ట్ బి అసెస్డ్ యాజ్ అ హోల్ ఆన్ ఆర్డినరీ వ్యూవర్స్ అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. శ్రేయా సింగల్ కేసులో కూడా ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇట్స్ అ
ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఫండమెంటల్, ఇట్స్ అ ఫండమెంటల్ థింగ్ ఫర్ అ డెమోక్రసీ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ మంజర్ సాయిద్ ఖాన్ అండ్ ప్యాట్రికా ముకీమ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మేఘాలయ 2021లో సో ఇంటెన్షనల్గా ఏదైనా మనం చేస్తే ఐపీసీ కింద డెఫినెట్లీ దిస్ విల్ బీ అ కేస్ అని చెప్పేసి. ఓకే, సో ఇట్ ఈస్ ఎ క్రూషియల్ థింగ్ ఇన్ కేసెస్ అండర్ సెక్షన్ 153 ఆఫ్ ఐపీసీ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఇందులో శ్రేయా సింఘల్ కేసు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు కూడా డిజిటల్ మీడియాలో ఆన్లైన్లో మనకి రైట్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అబ్యూస్ అనేది పెరిగిపోతుంది అని సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. సో రైట్ టు ఫ్రీ స్పీచ్ వాజ్ ఇంక్రీజింగ్లీ అబ్యూస్డ్ ఎస్పెషలీ ఆన్ సోషల్ మీడియా. అండ్ మనం సెల్ఫ్ రిస్ట్రెయింట్ అండ్ రెగ్యులేషన్తో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి బెంచ్ ఆఫ్ జస్టిసెస్ బివి నాగరత్న అండ్ కేవి విశ్వనాథన్ అండ్ ఆల్సో మిగతా వాళ్ళు దే హ్యావ్ వ్యూడ్ దర్ ఒపీనియన్స్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ న్యూస్. సెల్ఫ్ రెస్ట్రెయింట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. డిజిటల్ ఎథిక్స్ని మెయింటైన్ చేయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, నెక్స్ట్ సైంటిస్ట్ ఫైండ్ ఫెరోమోన్ దట్ కాసెస్ లోకస్ టు స్వామ్ అండ్ వే టు బ్లాక్ ఇట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ మనకి రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ ద లోకస్. సో మీరు లోకస్ గురించి వినే ఉంటారు. సో ఇవేంటంటే దీస్ ఆర్ కైండ్ ఆఫ్ గ్రాస్ హోపర్స్. ఓకే, సో యాక్రిడిడే అని ఒక ఫ్యామిలీకి సంబంధించిందే ఈ పర్టికులర్ గ్రాస్ హోపర్స్ అనమాట. దే ఆర్ అ కైండ్ ఆఫ్ గ్రాస్ హోపర్స్. దే బిలాంగ్ టు ద ఫ్యామిలీ కాల్డ్ యాక్రిడిడే. ఓకే, అయితే దీంట్లో ఒక కెమికల్ ఉంటుందన్నమాట. సో ఈ స్వామింగ్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో ఓకే అది కొనసాగడానికి ఒక హార్మోన్ రెస్పాన్సిబుల్, ఒక పర్టికులర్ కెమికల్ అనేది రెస్పాండ్ అవుతుంది. ఓకే, రెస్పాన్సిబుల్ అనమాట. సో దాన్ని మనం ఏమంటామనంటే one key chemical responsible for the locust swarming behavior is aggregation pheromone. Aggregation pheromone అని అంటాము. ఇంకొకటి ఏంటంటే 4VA వినైల్ అనిజోల్ అని అంటాం. ఓకే, వినైల్ అనిజోల్. ఐఎమ్ సారీ ఫర్ ద ప్రొనౌన్సియేషన్. అయితే ఈ పర్టికులర్ 4VA ఆర్ ఈ అగ్రిగేషన్ ఫెరోమోన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టాప్ చేయడానికి ఒక బయోటెక్నాలజీ టూల్తో సైంటిస్టులు ముందుకు వచ్చారనమాట. దే హ్యావ్ ఫౌండ్ అ వే టు స్టాప్ ఇట్స్ ప్రొడక్షన్. అండ్ ఆల్సో ఈ లోకస్ట్ స్వామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం తగ్గించవచ్చు. వాటి యొక్క హంగర్ని మనం కంట్రోల్ చేయడానికి ఈ పర్టికులర్ టెక్నాలజీ అనేది మనకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అయితే ఇండియాలో మీరు చూసుకున్న మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లోకస్ట్ ఉంటాయి. ఒకటి డెజర్ట్ లోకస్ట్, ఒకటి మైగ్రేటరీ లోకస్ట్, బాంబే లోకస్ట్ అని, ట్రీ లోకస్ట్ అని, ఇవన్నీ వీ హ్యావ్ సీన్ దే హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఇన్ ఇండియా ఇన్ ద పాస్ట్. ఓకే, అయితే ఇండియా యొక్క షెడ్యూల్డ్ డెజర్ట్ ఏరియా ఏదైతే ఉంటుందో విచ్ కంటైన్స్ ద రీజన్స్ లైక్ రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఆల్మోస్ట్ ఈ ఏరియా అనేది 2 lakh square kilometers కవర్ చేస్తుంది. డెఫినెట్లీ లోకస్ట్ ఇన్వేషన్కి వన్ ఆఫ్ ది వల్నరబుల్ జోన్ అనమాట ఇది. ఓకే, సో మెయిన్లీ ఇక్కడికి వచ్చే లోకస్ట్ అనేది దే ఆరిజినేట్ ఇన్ ఆఫ్రికా రీజన్. ఓకే, అండ్ ఆల్సో గల్ఫ్ రీజన్లో ఆరిజినేట్ అయ్యి దాని తర్వాత దే ట్రావెల్ టు ఇండియా అండ్ పాకిస్తాన్ వంటి కంట్రీస్కి వెళ్తాయి. మెయిన్లీ దే ఎఫెక్ట్ దిస్ పర్టికులర్ డెజర్ట్ ఏరియాస్ అనమాట. ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ని ఎక్కువగా ఈ లోకస్ట్లు అనేవి ఎక్కువగా స్పాయిల్ చేస్తూ ఉంటాయి. సో దానికి సంబంధించి ఒక mRNA టెక్నాలజీని యూజ్ చేసి ఆర్ఎన్ఏ ఇంటర్ఫియరెన్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఒక బయోటెక్నాలజీ టూల్ని యూజ్ చేసి సో దే స్టార్టెడ్ టు కర్బ్ దిస్ పర్టికులర్ కెమికల్ అనమాట. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. ఇన్ అ న్యూ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రీసెర్చ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జూలాజీ అండ్ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇన్ బీజింగ్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ షోన్ దాట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు మ్యానిపులేట్ దిస్ ఫెరోమోన్స్. ఈ ఫెరోమోన్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో దీస్ ఆర్ ద కెమికల్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో ఈ పర్టికులర్ స్వామింగ్ యాక్టివిటీస్ని ప్రొడ్యూస్ చేసే ఈ ఫెరోమోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్యాక్టివ్ చేయడానికి దే హ్యావ్ ఫౌండ్ అవే బై యూజింగ్ ఆర్ఎన్ఏ ఇంటర్ఫియరెన్స్ టెక్నాలజీ. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ వాజ్ ఇన్ ద ఓకే న్యూస్. అయితే ఈ లోకస్లు ఏవైతే ఉంటాయో దే కెన్ ఈట్ దర్ ఓన్ బాడీ వెయిట్ ఆల్సో. And also a swarm can be made of more than 50 billion individual insects. So basically ఈ లోకస్ట్లు అనేవి 50 billion ఇండివిజువల్స్ ఏవైతే ఉంటాయో లోకస్ట్లు అవన్నీ కలిపి దే కెన్ లీడ్ టు ద స్వామింగ్ అనమాట. ఈ స్వామింగ్ యాక్టివిటీ వల్లనే మనకి ఇష్యూస్ అనేవి మొదలవుతాయి. ఓకే, ఈ స్వామ్స్ అన్నీ కలిపి ఒక 100 kilometer డిస్టెన్స్ వరకు కూడా ఇన్ అ డే దే కెన్ ట్రావెల్ అండ్ దే కెన్ ఈట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ పాత్. ప్రతి దాన్ని అవి తినేస్తాయి అనమాట. సో వితౌట్ ఇంటర్వెన్షన్ ఆ ప్లేగ్ కెన్ లాస్ట్ ఆల్మోస్ట్ ఇయర్స్. ఓకే, కాబట్టి దీన్ని మనము ఆపడం అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అవుతుంది అనమాట. అండ్ ఈవెన్ వెదర్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ దిస్ ప్లేగ్స్.
ఓకే. సో బేసికలీ డ్రై స్పెల్స్లో ఒక దగ్గర గ్యాదర్ అవుతూ ఉంటాయి. ఒకవేళ రెయిన్ వస్తే మళ్ళీ రిటర్న్ అవుతాయి ఫుడ్ కోసం. ఇలా వెదర్ బట్టి కూడా అవి మూవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి స్వార్మింగ్ని మనం తగ్గించడం అనేది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. మెయిన్లీ మనకి ఆఫ్రికన్ రీజన్స్, గల్ఫ్ రీజన్స్ నుంచి ఈ పర్టికులర్ ట్రావెల్ అనేది చూస్తాం. మెయిన్లీ ఈ పర్టికులర్ డెజర్ట్ ఏరియాని అవి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. నెక్స్ట్, MGNREGA's attended system being manipulated, center tells states monitoring measures proposed అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది మీరు GS2లో గవర్నెన్స్లో లింక్ చేసుకోవచ్చు. అయితే సెంటర్ ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. సో దాని ప్రకారం ఏంటంటే మీరు ఏదైతే అటెండెన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో స్టేట్స్, దానికి మేము చూస్తున్న ఫొటోస్ అండ్ మిగతా అదర్ కైండ్ ఆఫ్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని కంపేర్ చేసినప్పుడు వీఆర్ సీయింగ్ సమ్ మ్యానిపులేషన్స్ ఇన్ ఇట్ అని చెప్పేసి సో సెంటర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కాంటెక్స్లో మనం MGNREGA గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనేది 2005లో ఒక చట్టం ద్వారా మనం దాన్ని తీసుకొచ్చాం. సో ఇదేంటంటే ఆర్టికల్ 41 రైట్ టు వర్క్ ఏదైతే ఉందో దాన్ని అనుగుణంగా మనం తీసుకొచ్చిన ఒక పర్టికులర్ స్కీమ్ అనమాట. ఇదేంటంటే ఆర్టికల్ 21 కింద డిగ్నిటీ ఫర్ ద పీపుల్, మెయిన్లీ రూరల్ ఇండియాలో ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసి వీఆర్ గోయింగ్ టు గివ్ దెమ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఆర్టికల్ 21 ద్వారా. అండ్ ఆర్టికల్ 16 ద్వారా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అండ్ ఆల్సో ఆర్టికల్ 46 ఏంటంటే ఇట్ రిక్వైర్స్ ద స్టేట్ టు ప్రమోట్ ద ఇంట్రెస్ట్ అండ్ వర్క్ ఫర్ ది ఎకానమిక్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ మెనీ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో దాంట్లో భాగంగా కూడా MGNREGA విల్ ఫిట్ as an example. ఓకే. అండ్ ఆర్టికల్ 48 ఆల్సో స్పీక్స్ అబౌట్ ద స్టేట్ టు ప్రొటెక్ట్ ది ఎన్వైరన్మెంట్. అందులో కూడా ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ బిల్ చేస్తారు కాబట్టి సో దానికి కూడా అనుగుణంగా ఉంటుంది. అయితే మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు చూసుకున్నట్టయితే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, 18 years క్రాస్ అయ్యి ఉండాలి ఫర్ ది అప్లికేషన్ ఆఫ్ ది స్కీమ్, రూరల్ హౌస్ హోల్డ్ అయ్యి ఉండాలి, హూ ఆర్ విల్లింగ్ టు వర్క్ బట్ ఇట్ ఈస్ అన్ అన్స్కిల్డ్ వర్క్ అనమాట. ఓకే, నాట్ అ స్కిల్డ్ వర్క్ బట్ అన్ అన్స్కిల్డ్ వర్క్. వాళ్ళు అప్లై చేసిన తర్వాత ఒక 100 days అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఓకే, ఒకవేళ ఇవ్వకపోతే దానికి తగ్గ వేజెస్ వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో 15 daysలో వాళ్ళకి వర్క్ అనేది అసైన్ చేయకపోతే డెఫినెట్లీ దే విల్ రిసీవ్ ది అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్. దిస్ అలవెన్స్ ఇస్ 1/4 ఆఫ్ ద మినిమం వేజ్ ఫర్ ద ఫస్ట్ 30 days అండ్ హాఫ్ ఫర్ ది ఫాలోయింగ్ పీరియడ్. అండ్ సోషల్ ఆడిటింగ్ ఉంటుంది. MGNREGAలో సెక్షన్ 17 స్పీక్స్ అబౌట్ సోషల్ ఆడిట్ ఫర్ ఆల్ ద వర్క్స్ విచ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అండర్ MGNREGA. అండ్ ఆల్సో రెసిడెన్స్కి 5 kilometers దూరంలోనే వాళ్ళకి వర్క్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ ఇంకా దూరం వెళ్తే ట్రావెల్ అలవెన్సెస్ అనేవి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అండ్ ఆల్సో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో దే విల్ బీ లీడింగ్ దిస్ ఇంప్లిమెంటేషన్, ప్లానింగ్ కానీ మానిటరింగ్ కానీ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. గ్రామ్ సభాస్ ఆర్ ఆల్సో గివెన్ అథారిటీ టు సజెస్ట్ వర్క్ అండ్ రిక్వైర్డ్ టు క్యారీ అవుట్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది వర్క్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ MGNREGA. సో MGNREGAలో కొన్ని లూప్ హోల్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి మనం చూసాం. సో MGNREGA system being manipulated, center tells states monitoring measures proposed nearly 4 years after introducing the digital attendance system for Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme workers, and 3 years after making it mandatory, union government has discovered a whole range of ways national mobile monitoring system platform used for the purposes being misused అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. బేసికలీ డిజిటల్ అటెండెన్స్ అనేది వాళ్ళకి ఇస్తారు. ఈ డిజిటల్ అటెండెన్స్లో మిగతా వాటిల్లో లూప్ హోల్స్ అనేవి చూసాం, మ్యానిపులేషన్స్ చూసామని సెంటర్ ఐడెంటిఫై చేసిందనమాట. ఓకే, యూ కెన్ కోట్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్ వైల్ రైటింగ్ ఎథిక్స్ ఆన్సర్స్ ఆర్ గవర్నెన్స్ ఆన్సర్స్. ఓకే, సో యా, with that we have completed today's important articles discussion. సో మరి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ ఆల్సో గివ్ your feedback to the comment box. And let's meet in the next class. Until then, take care, bye, and keep smiling, everyone.